Let's open to Isaiah chapter 48. యెషయా గ్రంథం 48వ అధ్యాయం తెరుచుకుందాం. Look at verse 17 because this will be the last message in the series of divine guidance. దైవికమైన నడిపింపులో ఇది చివరి భాగము అయి ఉన్నది. And I would want to encourage every one of you to get the series and listen to it and become proficient in it because it will help you to live in success and victory. అందరిని ప్రోత్సహిస్తున్నాను. ఈ సిరీస్ ని మీరు కొనుక్కోండి, వింటూ ఉండండి. మీ జీవితంలో మీరు లాభదాయకంగా జీవిస్తూ ఉంటారు. Thus saith the Lord thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God, which teacheth thee to profit, which leadeth thee by the way that thou shouldst go. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడు దేవుడినైనా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడినైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. The Lord is reminding his people that he is the one that teaches his people to profit. తన ప్రయోజనం కొరకు బోధించువాడు నేను అని యెహోవా తన ప్రజలకు తెలియపరుస్తున్నారు. Everyone say profit. I want you to understand it is the will of God for you to profit, to succeed and to win in life. జీవితంలో విజయం సాధించి ప్రయోజనం పొందడం అనేది నీ పట్ల దేవుని చిత్తమని And గ్రహించాలి. if God is leading us, how can you lose? దేవుడు మనల్ని నడిపిస్తే మనం ఎలా కోల్పోతాము మరి? Say amen. ఆమేన్. And God is serious about leading, teaching and guiding us. దేవుడు నడిపించడంలోను బోధించడంలో సూచించడంలో తీవ్రతను కలిగి ఉన్నాడు. Now go to Psalm 32 and verse 8. 32వ కీర్తన I 8వ will వచనం. instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. 8వ వచనంలో నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. In the series so far we have studied and we have learned ఇదివరకు మనం ఏం నేర్చుకుని పఠించి వచ్చామనగా that the Lord enlightens and guides us through our spirits. దేవుడు మన ఆత్మను వెలిగింపచేసి ఆత్మ ద్వారా నడిపిస్తాడు. We have said time and again that God communicates, God who is a spirit communicates with us who are spirits in the spirit. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, దేవుడు ఆత్మ గనక ఆత్మ అయిన మనతో దేవుడు సంభాషిస్తాడు అని చెప్పాను. Therefore we need to become more spirit conscious. కాబట్టి ఈ ఆత్మను దృష్టిలో పెట్టుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. We are spirit beings. మనం ఆత్మలమై ఉన్నాము. We need to become more conscious of this truth ఈ సత్యమును గ్రహించిన వ్యక్తులుగా మనం ఉండాలి. so that we can train our spirits తద్వారా ఆత్మకి తరపిదివ్వగలుగుతాము. to hear and become safe guides for us. దేవుని యొక్క సూచన విని నడిపింపును పొందుకొనగలుగుతాము. See, we have learned to develop the physical man, ఇక శరీరమును మనము అభివృద్ధి పరచడం the నేర్చుకున్నాం. mind and the soul, మనస్సు ప్రాణంను కూడా అభివృద్ధి but పరుస్తాం. we have neglected to train and develop the spirit man. కానీ ఆత్మ పురుషుణ్ణి అభివృద్ధి పరచడం విషయంలో మనం నిర్లక్ష్యాన్ని That is the చూపిస్తున్నాం. major reason why we have not progressed as we should in life. మన జీవితంలో మనం ఎదగవలసినటువంటి స్థితికి ఎందుకు ఎదగలేకపోతున్నామో అది ప్రధానమైన కారణం. Realize that you can educate and train your spirit man just like you can educate your body or your soul. నీ శరీరము లేదా నీ ప్రాణంకి ఏ విధంగా నువ్వు తర్పిదిచ్చి విద్యను అభ్యసింపజేస్తావో అదే విధంగా ఆత్మకి కూడా నువ్వు విద్యను అభ్యసింపజేసి తర్పిదివ్వవచ్చును. You have to understand మీరు that గ్రహించాలి, when a child is born, ఒక శిశువు it's a పుట్టగానే little baby. చిన్న శిశువుగా ఉంటాడు. The baby cannot discern anything ఆ చిన్న శిశువు ఏ and విషయాన్ని is కూడా గ్రహించడు. totally dependent on the parents. పూర్తిగా తల్లిదండ్రుల పైన ఆధారపడతాడు. But as the child grows and matures, ఆ శిశువు పెరుగుతూ పరిణతి he చెందుతున్నప్పుడు begins to recognize things విషయాలను గుర్తిస్తూ ఉంటాడు ఆయన. and he begins to become more and more responsible. చాలా ఇంకా బాధ్యత వహించినటువంటి వ్యక్తిగా ఉంటాడు Now, ఆయన. you might be a very wealthy man మీరు చాలా ధనికులు అయి and you might ఉండవచ్చు. have very nice flash car parked in your house. మీ ఇంట్లో మంచి కార్ పార్క్ చేసి ఉండవచ్చును. And your son who is only 3 years old 3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి has మీ a బాబు right to that car. ఆ కారు పైన హక్కును కలిగి But ఉంటాడు. would you give him the keys to the car and say drive? వెంటనే తనకు తాళం చెవి ఇచ్చేసి కారు నడపని చెప్తారా మీరు బాబుకి? No. Why? ఎందుకు? He has not matured to understand how and what to do with it. ఆ కారుతో ఎలా వ్యవహరించాలో తను గ్రహించలేడు. ఆ యొక్క స్థితి జ్ఞానం But తనకు లేదు. as he grows up తను పెరుగుతూ and he ఉంటున్నప్పుడు begins to learn things విషయాలను and నేర్చుకుంటూ his ఉన్నప్పుడు mind is being trained, తన మనసు he తరిపిడి grows పొందుతుంది. up to a teenager. తను యవనస్తుడిగా Now మార్చబడతాడు. he is getting more understanding about cars. ఇప్పుడు కారు గురించి ఎక్కువ అవగాహన కలిగి But ఉంటాడు. as a father, you're not still very confident. అయితే తండ్రిగా నీకంత ధైర్యం You ఉండదు. say, అప్పటికి all right, I'll let you drive, but I got to sit beside you. నువ్వు నడుపు కన్ని పక్కన కూర్చుంటానని చెప్తావు నువ్వు అప్పుడు. Is that right? నిజమేనా?
now as he grows more, ఇంకా అతను ఎదుగుతుండగా you're not challenging his ability to drive, తన సామర్థ్యాన్ని నువ్వు పరీక్షించవు ఇప్పుడు. but what you're questioning is his ability of responsibility. నువ్వు ప్రశ్నించేదేమనగా తనకు బాధ్యత ఉందా లేదా అని When he grows ప్రశ్నిస్తుంటావు. into early 20s, అతను 20 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు you feel more confident. కొంచెం ఎక్కువ ధైర్యం Say, ఉంటుంది son, నీకు. you can take the car. ఇప్పుడు నువ్వు కారు And you తీసుకెళ్ళని leave the చెప్తావు. keys and say, I'm not coming with you. తన చేతిలో తాళం చెవులు పెట్టి నీతో Why? He రావట్లేదని has చెప్తావు. grown and matured to come to the position where he now commands confidence and is responsible. ఎందుకనగా ఇప్పుడు తను పెరిగాడు, పరిణతి చెందాడు కాబట్టి తన బాధ్యత వహించగలడనే The ధైర్యం నీకుంది. Bible says, బైబిల్ బోధిస్తుంది, as many as are led by the Spirit of God, they are the sons of God. ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులను పిలబడుతున్నారు. The Bible says, బైబిల్ బోధిస్తుంది, a child was born, ఒక శిశువు a పుట్టగానే son was given. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. Concerning Jesus. యేసుక్రీస్తు గురించి ఇది. See, a child is born, శిశువు పుట్టను, a son is given. కుమారుడు A అనుగ్రహించబడెను. son, a child matures to become a son. శిశువు పెరిగి పరిణతి చెంది కుమారుడు So there is అవుతాడు. a process involved. ఇక్కడ ఒక విధానము ఉన్నది. Say amen. ఆమేన్. So now as you look at this little child, ఈ శిశువును in చూస్తున్నప్పుడు the natural, సహజంగా he, in the first month, మొదటి నెలలో he doesn't understand much. తనకేం అర్థం కాదు But అసలు. by the time he grows to be 3 to 5 months old, 3 నుంచి 5 నెలల వయసు వచ్చేసరికి you will see they will begin to recognize the voice of the mother. అక్కడ తల్లి స్వరాన్ని గుర్తించగలుగుతాడు మెల్లిగా. Is that right? నిజమేనా అది? What's happening? ఏం జరుగుతుంది? They're being trained to differentiate between the voices. అక్కడ స్వరాలను గుర్తుపట్టడంలో తను తరిపి There could be పొందుతున్నాడు. several female voices, but even out of those several voices, female voices, they can pick the mother's voice. ఆడ స్వరాలు చాలా మంది మాట్లాడుతున్నప్పటికీ తన తల్లి స్వరాన్ని So గుర్తించగలుగుతాడు ఆయన. now, as a newborn, born again child, నూతనంగా జన్మించినటువంటి ఈ యొక్క శిశువుగా you cannot be negligent concerning the things of God and think everything will be okay. అదే విధంగా దేవుని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండి ప్రతిది కూడా సరిగా ఉంటుందిలే That's అనుకోకూడదు. the reason why you got to come to church, అందుకోసమే నువ్వు సంఘానికి read రావాలి, the Bible, బైబిల్ చదవాలి, pray, ప్రార్థన చేయాలి, and receive the word. దేవుని వాక్యాన్ని Because స్వీకరించాలి. as you receive it దాన్ని and you పొందుకుంటుండగా do it, అలా చేస్తుండగా you begin to mature. నువ్వు పరిణతి And పొందుతావు. now you grow to the degree slowly, step by step, ఇప్పుడు నెమ్మదిగా అడుగులు వేస్తూ పెరుగుతుంటావు. faith to faith, glory to glory. మహిమ నుంచి అధిక మహిమకు, You విశ్వాసం నుంచి అధిక begin to మహిమకు discern more quickly and easily and differentiate between the voice of your God and the voice of the devil or the voice of a man. మానవుని స్వరం ఏంటి, దేవుని స్వరం ఏంటి, అపవాది స్వరం ఏంటి అని చాలా త్వరగాను చాలా నెమ్మదిగాను నువ్వు దాన్ని But గ్రహించగలుగుతావు. understand this. ఇది గమనించండి It మీరు. comes by practice. ఇది సాధన చేయడం ద్వారా It కలుగుతుంది. comes as you make a conscious effort to train your human spirit. ఉద్దేశపూర్వకంగా ఆత్మకు తరిపిదివ్వాలని అనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. We've been talking about training the human spirit. ఆత్మకి తరిపిదినిష్ట గురించి And we said there మాట్లాడుకుంటున్నాం. are 4 areas that we should look at. మనం 4 భాగాలను చూడాలి అని చెప్పాను The నేను. first one is meditating on the word that helps your spirit man to be educated and trained to discern and to know the voice of God. నీ ఆత్మ పురుషునికి తరిపిదినివ్వడంలో మొట్టమొదటి విషయం ఏం చెప్పాననగా ఆ దేవుని స్వరాన్ని, అపవాది స్వరాన్ని, నీ స్వరాన్ని గుర్తించగలుగుతూ ఉంటుంది ఆ యొక్క We అభ్యాసం. looked at this last Sunday. పోయిన వారం దాని గురించి So మనం I don't నేర్చుకుంటూ want వచ్చాం. to spend any time on the aspect of meditation. ధ్యానించడం గురించి పోయినసారి నేర్చుకున్నాం, దానిపైన ఎక్కువ If you సమయం missed it, కేటాయించను. please get the tape or CD. You will be blessed. పోయిన వారం కనుక మీరు హాజరు కాకపోతే ఆ సిడీస్ కానీ డివిడి కానీ మీరు The కొనుక్కోండి. second aspect that I want to look at రెండవ భాగం ఏంటంటే is practicing the word. వాక్యాన్ని క్రియల్లో Or in పెట్టుట, other words, being a doer of the word. లేదా వాక్యాన్ని ప్రకారం జీవించు వారుగా ఉండుట. Go to James chapter 1, please. యాకోబు మొదటి అధ్యాయం తెరుచుకుందాం. James chapter 1. యాకోబు మొదటి అధ్యాయము. James is soon after the book of Hebrews. హెబ్రీయుల గ్రంథం తర్వాత ఉంటుంది. Chapter 1, verse 22. మొదటి అధ్యాయం 22వ వచనం. Okay. Do not merely listen to the word and so deceive yourselves. Do what it says. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారు నయ్యుండుడి. Anyone who listens to the word but does not do what it says is like a man who looks at his face in a mirror and after looking at himself goes away and immediately forgets what he looks like. But the man who looks intently into the perfect law that gives freedom and continues to do this, not forgetting what he has heard but doing it, he will be blessed in what he does. ఎవడైనా వాక్యంను వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను
మనుషుని పోలి ఉండును. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూసి నిలకడగా ఉండి వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. You know what he's saying? ఏం చెప్తున్నాడు తెలుసా? Don't just be hearers of the word, but be ye doers. వాక్యాన్ని వినుమారు మాత్రమై ఉండక దాని ప్రకారం ప్రవర్తించు వారయుండుడి. If you're only a hearer and not a doer, వాక్యాన్ని వినువారుగా ఉండి దాని ప్రకారం the Bible చేయకపోతే says you deceive yourself. బైబిల్ బోధిస్తుంది నిన్ను నువ్వు మోసం Look చేసుకుంటున్నావని. at verse 25. 25వ వచనం చూడండి. It says, but the man who looks intently into the perfect law that gives freedom. స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూసినటువంటి ఆ వ్యక్తి, That means this is a man who is giving priority to the word of God. అనగా దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి He is ఈయన. not just casually listening or casually reading the word, మామూలుగా దేవుని వాక్యాన్ని చదువుతూ వింటున్నటువంటి but వ్యక్తి కాదు. intently, purposefully and diligently searching the word, దేవుని వాక్యాన్ని ఉద్దేశపూర్వకంగా తను మనసు పెట్టి చదువుతూ because he పఠిస్తున్నాడు. knows all the answers to his situation and challenges are found in this word. అలా ఎందుకు చేస్తున్నానగా తనకున్నటువంటి పరిష్కారము సమాధానం అంతా కూడా ఈ వాక్యంలో Not just దొరుకుతుంది అని. looking at it once in a while, అప్పుడప్పుడు చదివే విధానం కాదు but ఇది. continues to do this. క్రమంగా ఇలా తను చేస్తూనే Not ఉంటాడు. forgetting what he has heard, తను ఏమి విన్నాడో దాన్ని మర్చిపోయేటటువంటి వ్యక్తి కాదు ఆయన. but he is a doer of this. కానీ దాని ప్రకారం ప్రవర్తించువాడు ఆయన. The Bible says బైబిల్ బోధిస్తుంది, he will be blessed in what he does. తను చేసే కార్యములో తను So who is సఫలమవుతాడు. the one that is blessed? ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు The మరి? one that is blessed is a man or a woman that is a hearer and an applier of the word. వాక్యాన్ని విని దానిని సాధన చేసేటటువంటి వ్యక్తి ధన్యుడు అని బైబిల్ He is బోధిస్తుంది. one who hears and does the word of God. వాక్యాన్ని వింటాడు ఆయన, దానిని క్రియల్లో పెట్టి దాని ప్రకారం There are many ప్రవర్తిస్తాడు. people that just talk about the word. చాలా మంది ఆ వాక్యం గురించి They మాట్లాడతారు, rejoice over the word. వాక్యం బట్టి సంతోషిస్తారు, They don't do the word. వాక్యాన్ని చేయరు వారు, క్రియలు Look at పెట్టరు. Deuteronomy chapter 28, please. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తెరుచుకుందాం. And look at verse 1. మొదటి వచనం. It shall come to pass, if thou shalt hearken diligently unto the voice of the Lord thy God, to observe and to do all his commands which I command thee this day, that the Lord thy God will set thee on high above all nations of the earth. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Now listen to this. వినండి. Hearken to his voice diligently, ఆయన స్వరమును శ్రద్ధగా వినుట, not casually. మామూలుగా కాదు. Well, let's see what this guy is going to preach. ఈ వ్యక్తి ఎలా ప్రసంగం చేస్తాడో చూద్దామని. See, there has to be a desire, అక్కడ ఒక వాంఛ ఉండాలి వినడంలో. not coming to find fault with the preacher. ఆ ప్రసంగికుని దగ్గర లోపాలు వెతకడానికి See, కాదు. there are many people that followed Jesus in his day. ఆ యేసుక్రీస్తు దినాల్లో ఆయనను వెంబడించిన వారిలో చాలా And మంది, in the multitude there was a section of people ఆ జనసమూహంలో కొంతమంది that ఉండేవారు always followed Jesus ఎల్లప్పుడూ యేసుక్రీస్తుని to వెంబడించేవారు. see and look for an occasion where they could trap him in his words. యేసుక్రీస్తుని తన మాటలతో ఎక్కడ పట్టుకుందామా అని ప్రయత్నం చేసే జనాలు వారు. They never got blessed. వారు ఎప్పుడూ But there were ఆశీర్వదించబడలేదు. also people ఇంకా కొంతమంది that ఉన్నారు came intently, ఉద్దేశపూర్వకంగా వచ్చారు, purposefully, ఉద్దేశముతోను diligently, తేరి చూసి వచ్చారు, seeking his blessing. తన ఆశీర్వాదాలు వెతుకుతూ Whether వచ్చారు. it's a healing అది స్వస్థత or a కావచ్చును, deliverance. అది విడుదల కావచ్చును. Whenever they came with that attitude, they always received. ఆ వైఖరితో వచ్చిన ప్రతిసారి వారు See, ఆశీర్వదించబడ్డారు. it is imperative for you to understand. మీరు గ్రహించడం చాలా The ప్రాముఖ్యమైనది. attitude with which you come to God determines the outcome of what you receive from Him. నువ్వు ఎలాంటి వైఖరితో దేవుని దగ్గరికి వస్తున్నావు అనేది నువ్వు ఏ విషయాన్ని దేవుని నుంచి పొందుకుంటావు అనే దాన్ని తీర్మానిస్తుంది. If you come with the attitude of I'm not leaving without receiving my blessing, you're going to go with the blessing. ఆశీర్వాదాలు పొందితేనే తప్ప కొంచెం వెళ్ళనని వైఖరితో మీరు వస్తే తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు. So it's for you. See what God is saying over here. If you will hearken diligently, మీరు శ్రద్ధగా వినిన ఎడల, not only listen, వినడం మాత్రం కాదు, to observe and to do. దాన్ని చేసి దానిని పాటించిన ఎడల. Everybody say observe and to do. Say it louder. Okay, you got to observe and do. దాని ప్రకారము నడుచుకుని ఎడల, That's when he says promotion will come. అప్పుడు పదోన్నతి కలుగుతుందని చెప్తున్నాడు ఆయన. Amen. See, when I am a hearer and a doer, నేను దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేస్తే I become a recipient of the blessing of God. దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా ఉంటాను నేను. Now go to Matthew chapter 7, please. మత్తయి సువార్త 7వ అధ్యాయం తెరుచుకుందాం. Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయము
This is what Jesus is saying. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఇవి. Verse 24. 24వ వచనం. Therefore, whosoever heareth these sayings of mine and doeth them, I will liken him unto a wise man which built his house upon a rock. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. In this passage of scripture that I'm reading, Jesus is talking about two different people. ఇక్కడ చదువుతున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ఇద్దరు వ్యక్తుల గురించి One మాట్లాడుతున్నారు. he calls wise. మొదటి వ్యక్తిని బుద్ధిమంతుడు The other అంటున్నారు. he calls foolish. రెండో వ్యక్తిని బుద్ధిహీనుడు అంటున్నారు. All right? Verse 25. 25వ వచనం. And the rain descended and the floods came and the winds blew and beat upon that house and it fell not, for it was founded upon a rock. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. And everyone that heareth these sayings of mine and doeth them not shall be likened to a foolish man which built his house upon the sand. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. And the rain descended and the floods came and the winds blew and beat upon that house and it fell and great was the fall of it. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. There is a wise man, there is a foolish man. బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధిహీనుడు ఉన్నాడు. A man, the definition of a wise man బుద్ధిమంతునికున్న నిర్వచనం is a ఏంటంటే man who hears and does what he hears. వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించువాడు. The foolish man బుద్ధిహీనునికి is one who hears వాక్యం వింటాడు, but never does. దాని ప్రకారం Does ప్రవర్తించడు, not apply. వాక్యాన్ని Because అనుభవించుకున్నాడు. he says, how can that happen? ఇది ఎలా జరుగుతుంది I అంటాడు. don't think so. ఇలా జరుగుతుంది Say, అనుకోను. he is foolish. ఆయన బుద్ధిహీనుడు. That's what Jesus is saying. యేసుక్రీస్తు ఆ Now విషయం listen, చెప్తున్నాడు. both the wise man and the foolish man బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇరువురు have కూడాను attacks and challenges in life. ఒకే రకమైన సవాళ్ళను కలిగి ఉన్నారు జీవితంలో. Just because you're in Christ Jesus does not mean you won't have problems and challenges that you will face in life. నువ్వు క్రీస్తు యేసులో ఉన్నంత మాత్రమున నీకు సవాళ్లు సమస్యలు ఏమీ ఉండవు అని కాదు. In fact, Jesus said in John chapter 16 verse 33, యేసుక్రీస్తు నిజానికి యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు యోహాను you సువార్త 16వ అధ్యాయంలో, will have tribulation. మీకు శ్రమలు So కలుగును you అని. will have challenges. కాబట్టి మీకు సవాళ్లు You will ఉంటాయి, have difficulties. మీరు కష్టాలను You కలిగి will ఉంటారు, have problems. మీరు సమస్యలను కలిగి ఉంటారు. But hang on. చూడండి, Just because they come అవి వచ్చినంత మాత్రమున doesn't mean you will be defeated. నువ్వు ఓడిపోతావు అని If you are కాదు. a wise man నువ్వు who బుద్ధిమంతుడు has అయితే, been hearing the word వాక్యాన్ని and వింటూ applying the word, వాక్యాన్ని క్రియలు పెట్టేవాడు అయితే, the rains will descend, ఇక్కడ the వర్షం వస్తుంది, floods will rise, వరదలు and the వస్తాయి, storm will come తుఫాను కూడా and వస్తుంది, hit your house. నీ ఇంటిని కొడుతుంది. It may make it wobble a little bit, కొంచెం అస్థిరంగా చేయవచ్చు నీ ఇంటిని, but it will not move. కానీ అది కదిలించబడదు. Somebody say hallelujah. హల్లెలూయా. But then there is another house. అయితే మరొక ఇల్లు ఉన్నది అక్కడ. It's the same set of challenges. అదే రకమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది. Nothing more, nothing less. అందుకంటే ఎక్కువ లేదు, తక్కువ లేదు. Rains come, వర్షం వచ్చింది, the floods rise, వరదలు వచ్చాయి, and the storms beat తుఫాను upon. కూడా వచ్చింది ఆ And ఇంటిపైకి. the Bible says, బైబిల్ బోధిస్తుంది, great was the fall. అది పతనమైపోయింది. Why? Because he was not a doer of the word. ఆయన వాక్యం ప్రకారం Friend, ప్రవర్తించేవాడు కాదు. unless you do and apply the word in your life, you will never see the manifestation of God's word in your life. వాక్యాన్ని క్రియలు పెట్టి దాని ప్రకారం ప్రవర్తిస్తేనే తప్ప దేవుని ఆశీర్వాదాలు కలగడం నీ జీవితంలో నువ్వు చూడలేవు. It's the same problems. అదే It's సమస్యలు, the same challenges. ఒక రకమైన సవాళ్ళు. But once you will go through the fire, ఒకసారి నువ్వు అగ్నిగుండ వెళ్తావు, but the fire will not burn you. అగ్ని నిన్ను కాల్చజాలదు. You will go through the water, నువ్వు నీటి గుండ వెళ్తావు, but you will not drown in the ఆ water. జలములో నువ్వు మునిగిపోవు. See, Shadrach, Meshach, and Abednego, షద్రక్, మేషక్, they were అబేద్నెగోలు cast into the fire. అగ్నిలోకి త్రోయబడ్డారు వారు. Amen. ఆమేన్. They were bound, వారు బంధించబడ్డారు, but when they came out, కానీ వారు బయటకు they వచ్చినప్పుడు were crowned. వారికి కిరీటం పెట్టబడింది. They went in bound, they What? came out crowned. బంధించబడ్డారు, లోపలికి వెళ్లారు, బయటకు వచ్చి కిరీటం పెట్టబడింది వారికి. Why? ఎందుకు? Because they were doers of the word of వారు God. వాక్యం ప్రకారం ప్రవర్తించేవారు My కాబట్టి. friend, only when I do the word, I can expect the manifestation in my స్నేహితులారా, వాక్యం life. నేను చేసినప్పుడు మాత్రమే వాక్యం యొక్క ఆశీర్వాదాలు నేను గ్రహించగలను. Many people come to me and ask me for prayer. చాలా సార్లు చాలా మంది వచ్చి ప్రార్థన చేయమని And అడుగుతుంటారు. they say, please, Pastor, pray for a financial breakthrough. పాస్టర్ గారు దయచేసి ఆర్థికపరమైన విజయం కొరకు ప్రార్థన చేయండి అంటుంటారు. Well, before you can believe for a financial breakthrough, ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని మీరు నమ్మక ముందు ask yourself if you're a doer of the word. నేను వాక్యాన్ని ప్రకారం చేస్తున్నానా లేదా అని చెప్పి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న Question. అడుకోండి. ప్రశ్న, Do you tithe regularly? క్రమంగా నువ్వు దశంభాగాన్ని దేవునికి ఇస్తావా? The other day, my wife received a phone call. ఒక దినం నా భార్యకు ఒక ఫోన్ వచ్చింది. And this young lady was talking to her and said, please, Pastor, pray for me. I've lost this money. ఆ ఫోన్ లో ఆమె ఏం మాట్లాడుతుంది అనగా, దయచేసి నాకు ప్రార్థన చేయండి, ఆర్థికంగా నేను సమస్యలో ఉన్నానని My చెప్పి. wife said,
do you come to church? నా భార్య అడిగింది, నువ్వు సంఘానికి వస్తావా I'm అని. there every Sunday. నేను ప్రతి ఆదివారం వస్తానండి. The next question was, do you tithe? తర్వాత ఏమడిగిందంటే, దశమం ఇస్తావా And దేవునికి? she said, I come every Sunday. అప్పుడు ఆమె అన్నది, ప్రతి ఆదివారం She సంఘానికి said, no, వస్తానండి. no, no. I said, do you tithe? అలా కాదు, నేను ప్రశ్న I am అడిగానంటే, there దశమం every ఇస్తావా? Sunday, madam. ప్రతి ఆదివారం సంఘానికి వస్తానని చెప్పింది. That is not my question. అది నా ప్రశ్న కాదు. Do you tithe? నువ్వు దశమం ఇస్తావా? 3 times she had to ask her. 3 సార్లు అడగాల్సి వచ్చింది తనని. Eventually she said, తను చివరికి ఏం చెప్పిందంటే, I give now and then. అప్పుడప్పుడు ఇస్తానండి అన్నది. Friend, when you disobey God, మీరు అవిధేయత చూపించినప్పుడు it స్నేహితులారా, doesn't matter who prays. ఎవరు ప్రార్థన చేసినప్పటికీ God will not break His word. దేవుడు తన వాక్యం bless ఉల్లంఘించి నిన్ను ఆశీర్వదించాడు. Say amen. ఆమేన్. So my question is, are you a tither? నా ప్రశ్న ఏంటంటే, నువ్వు దశమం ఇస్తావా Number దేవునికి? 2. రెండవది, Do you tithe in the storehouse? నీ మందిరపు నిధుల్లో దశమం ఇస్తావా? Do you have a spiritual home? నీకు ఆత్మీయ మందిరం, గృహం ఉన్నదా? Oh, Pastor, పాస్టర్ గారు, I belong to the universal నేను church. సార్వత్రిక సంఘానికి చెందిన వాడినండి. I go to King's Temple this Sunday. ఈ ఆదివారం కింగ్స్ టెంపుల్ కి వెళ్తాను. Next Sunday I go to Baptist. వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కి The వెళ్తాను. 3rd I go to Methodist. మూడో వారం మెథడిస్ట్ కి And వెళ్తాను. the 4th I go to Lutheran. నాలుగో వారం లూథరన్ కి And the వెళ్తాను. 5th I go to Pentecost. ఐదో వారం పెంటెకోస్తల్ I చర్చ్ love వెళ్తాను. all churches. అన్ని సంఘాలకు వెళ్తానండి. All నేను. churches are the same. అన్ని సంఘాలు ఒకే And I రకమైనవి. belong to the universal నేను church. సార్వత్రిక సంఘానికి చెందిన వాడిని. Well, praise God. I appreciate that. దేవునికి మహిమ కలుగును గాక, మెచ్చుకుంటున్నాను I have దాన్ని a బట్టి. question for ఒక you. ప్రశ్న మీ కొరకు. If you have a child, మీకు ఒక బిడ్డ ఉంటే please try this. ఇలా ప్రయత్నించండి Send ఒకసారి. him to public school on Monday, పబ్లిక్ స్కూల్ కి సోమవారం grammar పంపించండి. school on Tuesday, గ్రామర్ స్కూల్ మంగళవారం పంపించండి. St. John's on Wednesday, బుధవారం సెయింట్ జాన్ St. పంపించండి. Andrews on Thursday, సెయింట్ ఆండ్రూస్ కి St. బుధవారం Anne's on పంపించండి. Friday, శుక్రవారం and send him for the పంపించండి. final exam. చివరికి పరీక్షలకు See what పంపించండి. happens. ఏం జరుగుతుందో ఆలోచించండి. Does he stand a chance? నిజానికి అక్కడ నిలబడతాడా, గెలవగలుగుతాడా? Oh, I belong to the school system. నేను స్కూల్ సిస్టమ్ చెందిన The వాడినండి. school system is not going to help you. స్కూల్ సిస్టమ్ మీకు See, సహాయం చేయదు. it is God's strategy to have local churches. స్థానిక సంఘాన్ని కలిగి ఉండడం దేవుని ఉద్దేశం అది. Every child of God must be planted in a church. ప్రతి దేవుని బిడ్డ ఒక సంఘంలో You నాటబడాలి. should be able to identify and say, this is my spiritual home. ఇది నా ఆత్మీయ గృహము అని గుర్తించగలగాలి ఒక వ్యక్తి. Somebody talked to me this morning. ఆమేన్. Some people say, you know, I don't have a spiritual home. నాకు ఆత్మీయ గృహం లేదండి. Well, we are saying we want to offer help to you. We want to help you out. మీకు సహాయం చేస్తాం మేము. Be established. I'm not saying this is the only place. ఈ ఒకటే స్థలం మంచిదని Go చెప్పట్లేదు నేను. wherever God leads you. దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళండి. But be committed. కానీ Because సమర్పించుకోండి. you have a role in returning your tithe in that storehouse. ఎందుకనగా ఆ మందిరపు నిధులను దశమం ఇవ్వడం అనే పాత్ర నువ్వు కలిగి ఉన్నావు. Why? ఎందుకు? Because the priesthood has been placed in that house to pray for you, to minister to you, and to disciple you. నీకు నిన్ను శిష్యులుగా చేసి, నీకు ప్రార్థన చేసి, నీకు పరిచయం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులు దేవుని ద్వారా నిర్ధారించబడ్డారు My కాబట్టి. next question is, తర్వాత ప్రశ్న ఏంటంటే, do you bring the whole tithe or do you split the నీ tithe? దశమభాగం మొత్తం ఇస్తావా లేదా సగం సగం ఇస్తావా? Oh, Pastor, you know, I love all these ministries. పాస్టర్ గారు, నేను అన్ని I just give to everybody. నేను అందరికి పంచిస్తానండి. Great. మంచిది. Let me ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను. Next time you go to a restaurant, ఒక రెస్టారెంట్ కి మీరు try వెళ్ళినప్పుడు this. ఇలా ప్రయత్నించండి. Go to, let's say, the Deccan or something in Kakatiya. కాకతీయలోకి వెళ్ళారు అనుకోండి. And then go to Taj Krishna and pay the bill there. అక్కడ తర్వాత తాజ్ కృష్ణ వెళ్ళి అక్కడ బిల్లు కట్టారు మీరు. What do you think Kakatiya is going to do to you? అప్పుడు కాకతీయ వారు ఏం చేస్తారు మీకు చెప్పండి. You know, am I getting through to you? అర్థమవుతుంది కదా మీకు ఇది? See, you have to pay your bill where you have eaten. ఎక్కడ భోజనం చేశారో అక్కడ మీ బిల్లు కట్టాలి మీరు. See, there has to be some identification. ఇక్కడ కొన్ని నిర్ధారించవలసిన విషయాలు ఉంటాయి. You are free to give your offerings wherever you want. నీ కానుకలు మీకు ఇష్టం వచ్చిన చోట మీరు But ఇవ్వవచ్చును. not every preacher on television is responsible for you. కానీ టీవీలో వచ్చిన ప్రతి ప్రసంగికుడు నీకు బాధ్యుడు If కాదు. you're planted in this house, నువ్వు ఈ సంఘంలో స్థాపించబడి ఉంటే I am responsible for you before God. దేవుని ఎదుట నీ పట్ల నేను లెక్కప చెప్పాలి. That is what the book of Hebrews is telling me. ఏప్రిల్ గ్రంథం ఆ విధంగా So మాట్లాడుతుంది it is మనకి. not an easy job. It's not like coming on Sunday and just preaching something you like. ఆదివారం వచ్చి మనకి ఇష్టం వచ్చిన ప్రసంగం చేయడం అనేది మామూలు విషయం కాదు అది. God lays a burden on my heart to teach
preach and minister and also pray for you. మీ కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని బోధించి ప్రసంగించడానికి సంబంధించిన బాధ్యత That's దేవుని why we హృదయంలో have all ఉంచాడు. the pastoral team. అందుకే ఇక్కడ పాస్టరల్ టీం So కూడా we ఉంది. can minister to you. మీకు పరిచయం They చేయడానికి come వస్తారు. to your houses. మీ ఇళ్ళలోకి వస్తారు They వారు. pray with మీ you. కొరకు ప్రార్థన They చేస్తారు. encourage you. మిమ్మల్ని They ప్రోత్సహిస్తారు. get you to all these meetings. ఈ మీటింగ్లకు They నడిపిస్తారు get మిమ్మల్ని. you to these ఈ conferences. కాన్ఫరెన్సెస్ కి They నడిపిస్తారు get you మిమ్మల్ని. to the the seminars. ఆ సెమినార్స్ కి నడిపిస్తారు. All these are designed for you to grow. మీరు ఎదగడం కోసం ఇవన్నీ ఏర్పాటు Remember చేయబడ్డాయి. what I said about the Faith Reloaded ఫెయిత్ conference? రిలేటెడ్ కాన్ఫరెన్స్ గురించి చెప్పాను I said, గుర్తుందా I'm మీకు? not here trying to make myself somebody. నేను ఒక వ్యక్తిగా నన్ను చూపించుకోవడం కోసం నేను I'm చెప్పలేదాన్ని. a pastor. నేను ఒక పాస్టర్ And I want my people to grow in the word. వాక్యాలు ఎదగాలని నేను I want ఇష్టపడుతున్నాను. I want them to become strong in the word of God. దేవుని వాక్యంలో బలంగా మార్చబడాలని ఇష్టపడుతున్నాను That is నేను. the primary reason why we did the conference. అందుకోసమే ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము. But anybody can get blessed. అయితే అందరూ But ఆశీర్వదించబడవచ్చు. I'm responsible for you అయితే మీ కొరకు before నేను God. బాధ్యతను కలిగి ఉన్నాను దేవుని So ఎదుట. I have to teach you. అయితే మీకు నేను If బోధించాలి. somebody else comes and listens, bless God, let them get blessed. ఇంకెవరైనా వచ్చి వాక్యం వింటే వారు But I'm ఆశీర్వదించబడతారు. not working as an evangelist. కానీ నేను సువార్తికుడిగా I'm పనిచేయట్లేదు. working as a pastor. నేను ఒక సంఘ కాపరిగా పనిచేస్తున్నాను. Somebody say amen. ఆమేన్. See, when I do the word, నేను వాక్యాన్ని when I చేసినప్పుడు return my నా tithe దశమ భాగం ఇచ్చినప్పుడు in the storehouse, మందిరపు now నిధులకి I have confidence to go before God and pray and believe for my financial ఇప్పుడు breakthrough. దేవుని ఎదుటకు వెళ్ళి ధైర్యంగా నా ఆశీర్వాద సహాయం కొరకు నేను దేవుని ఎదుట ధైర్యంగా ప్రార్థన You చేయగలను. know, God will not violate His word and bless you simply because you pray and not tithe. నువ్వు ప్రార్థన చేసి దశమ భాగం ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు తన వాక్యాన్ని ఉల్లంఘించుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడు. This is not pertaining only to money. డబ్బు విషయం మాత్రం This సంబంధించి is కాదు ఇది. concerning every other aspect of life. నీ జీవితంలో అన్ని భాగాలకు I've సంబంధించిన విషయం just ఇది. used this as an example. ఒక ఉదాహరణగా దీన్ని వాడుతున్నాను But నేను. you have to realize అయితే మీరు గమనించాలి, God will never break His word. దేవుడు తన మాటని రద్దుపరచడు. It doesn't matter how much you fast and how much you cry. నువ్వు ఎంతగా ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ Because he said, ఆయన చెప్పాడు ఈ In విధంగా Psalm 138 and verse 2, 138 కీర్తన He 2వ has వచనంలో magnified His word above His name. ఆయన నామం కంటే తన వాక్యం హెచ్చించి To ఉన్నాడు ఆయన. God, His word is more important than His name. దేవునికి తన నామం కంటే తన వాక్యముకే అధికమైన He will ప్రాధాన్యత ఉంది. never break His word. తన వాక్యమును ఎప్పుడూ రద్దుపరచడు In ఆయన. Malachi chapter 3, మలాకి 3వ అధ్యాయంలో verses 7 through 10, 7 నుంచి 10 He వచనాల్లో talks about how He will open the windows of heaven and pour a blessing. ఆకాశ వాక్యాలను విప్పి ఎలా ఆశీర్వదిస్తారో దాని How గురించి He will మాట్లాడుతున్నాడు. keep the devourer from destroying. నాశనకర్తను ఎలా గద్దిస్తానో How He will తెలియపరుస్తున్నాడు. keep the devil from touching you. అపవాది మిమ్మల్ని తాకకుండా ఎలా బయటకు You gotta పంపిస్తారో believe చెప్తున్నాడు. him. ఆయన నమ్మాలి మీరు. But listen to me. వినండి, When you walk in disobedience, మీరు అవిధేయతతో నడుస్తున్నప్పుడు there is guilt in your heart. ఒక దోషారోపణ When ఉంటుంది there మీలో. is guilt, దోషారోపణ ఉంటే there is no more confidence. ధైర్యం అనేది When ఉండదు. there is no more confidence, ధైర్యం అనేది there లేకపోతే is no more answer to prayer. నిబ్బరం లేకపోతే ప్రార్థనకు Because సమాధానం every కలగదు. prayer should be a prayer based on the word in faith. ఎందుకనగా ప్రతి ప్రార్థన వాక్యాధారముగా విశ్వాసంతో ఉండాలి. But when your heart condemns you, నీ హృదయం నిన్ను there ఖండిస్తుంటే is no more confidence. నీకు నిబ్బరం When there ఉండదు. is no confidence, నిబ్బరం లేకపోతే there is no answer to prayer. నీ ప్రార్థనకు So సమాధానం దొరకదు. learn not to walk in disobedience. అవిధేయతతో ఉండడానికి ప్రయత్నం Walk చేయకండి. in obedience to the word of God. దేవుని వాక్యానికి విధేయతతో ఉండేలా ప్రయత్నం That's చేయండి. why I keep saying, అందుకే చెప్తూ ఉంటాను నేను, don't be a cheater. Don't మోసపరచుకొనకండి, be a deceiver. మోసం చేసుకొనకండి. And think God will bless you because you throw some money in the bucket. వాక్యంలో కొన్ని డబ్బులు ఇస్తారు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకోనకండి. God cannot be bought with money. దేవుడు డబ్బుతో కొనబడడు. Come on now. You say, well, God has to bless me because I'm giving all this money, but where is it coming from? అయితే డబ్బు ఇస్తున్నా దేవుని ఆశీర్వదించాలి, అలా కాదు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది విషయం. Has it come through cheating and deception? మోసం నుంచి వస్తుందా ఆ డబ్బు నీకు? Have you falsified accounts? నీకు అకౌంట్ లో తప్పులు Have లెక్కలు you done చూపించావా? that which displeases God? దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి డబ్బు That's అదే. why He said అందుకే చెప్పాడు ఆయన. in 2 Chronicles chapter 7 verse 14, 2 దినవృత్తాంతాలు 7:14 if my సెలవిచ్చాడు. people that are called by my name humble themselves before me నా నామం పెట్టబడినటువంటి నా ప్రజలు తమను తాము తగ్గించుకునే And pray. ఎడల, ప్రార్థన చేసిన ఎడల, and turn from their wicked ways, వారి మార్గములను వారు I will మార్చుకునే ఎడల, heal their land and I will bless them. వారి ద్వేషమును స్వస్థపరచదును, వారిని ఆశీర్వదించదును. God wants us to be hearers and doers of the word of మనం God. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించే వారు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. Thirdly, మూడవది, we have to look at this. దీన్ని చూడాలి మనం. The word has to be first in our lives. ఆ వాక్యంకే మన జీవితంలో ప్రథమ స్థానం ఉండాలి. Give God's word priority in your life. దేవుని వాక్యానికి మీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వండి. The training, developing and educating our spirit comes by giving God's word first place in our lives. మన ఆత్మ పురుషునికి తరపునివ్వడం అనేది దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడం ద్వారా కలుగుతూ ఉంటుంది. Go to Proverbs chapter 4, please. సామెతలు 4వ అధ్యాయం తెరుచుకుందాం. Proverbs chapter 4. సామెతలు 4వ అధ్యాయము
And let's read from verse 20. 25 My son, attend to my words, incline thine ear unto my sayings, let them not depart from thine eyes, keep them in the midst of thine heart. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. He wants us to be diligent concerning the word. దేవుని వాక్యం విషయంలో మనం శ్రద్ధ వహించిన He వారు says, ఉండాలి. use the faculties. ఇక్కడ మీ విషయాలను వాడండి, Hear carefully. మీ జాగ్రత్తగా వినండి. Don't be casual in your hearing. వినడంలో మామూలుగా Hear ఉండండి, intently. శ్రద్ధగా వినండి. Always keep your eyes focused on the word. నీ కన్నులను ఎల్లప్పుడూ వాక్యం పైన And store ఉంచండి. that word in your ఆ heart. వాక్యం నీ హృదయంలో భద్రపరచుకొనుము. That means the word should be a priority in your life. అనగా నీ జీవితంలో వాక్యమే ప్రథమ స్థానం ఉండాలి. If you do this, ఇలా చేస్తే there మీరు are great dividends. మీరు గొప్ప ఆశీర్వాదాలు కలిగి Look ఉంటారు. at verse 22. 22వ వచనం For చూడండి. they, అవి దొరికిన వారికి, what's he talking about? దేని గురించి For మాట్లాడుతున్నాడు? the words. వాక్యము దొరికితే, The words are life unto those that find them and health to all their flesh. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. His words are life. ఆయన వాక్యమే జీవము. His words are health. ఆయన వాక్యము ఆరోగ్యమై ఉన్నది. And if you look at the Bible, in your Bible, మీ బైబిల్లో చూస్తే in the margin you will find the word health being translated as medicine. అక్కడ ఆరోగ్యం అనే దగ్గర ఔషధము అని రాయబడి ఉంటుంది. So the word is medicine. కాబట్టి వాక్యమే మనకు ఔషధం. For many Christians, చాలా మంది క్రైస్తవులకి hospitals and doctors have become their only source of hope. హాస్పిటల్స్ తర్వాత డాక్టర్స్ అనేది వారి ఆరోగ్యానికి ఉన్నటువంటి ఆధారంగా Let me ఉంటుంది. tell you something. ఒక మాట చెప్తాను. I thank God for hospitals and doctors. హాస్పిటల్స్ బట్టి డాక్టర్స్ బట్టి దేవుని కృతజ్ఞత Remember what I తెలియపరుస్తాను. said? నేనేం చెప్పాను గుర్తుందా? If it were not for them, డాక్టర్ కనుక లేకపోయి ఉండి ఉంటే many of us would be 6 feet under now. మనలో చాలా మంది నిద్రించి ఉండేవారం, చనిపోయి ఉండేవారం. But thank God for them. వారిని బట్టి దేవుని కృతజ్ఞత. What I'm trying to say is this. నేను ఏం చెప్తున్నానంటే, They are not gods. వారు దేవుళ్ళు కారు. They are not final in what they say. వారు చెప్పే మాటల్లో చివరి Thank అధికారం వారికి God లేదు. for their help. వారు మనకు సహాయం But చేస్తారు. our hope and our faith should not be dependent on just what they say. మన యొక్క నిరీక్షణ, మన విశ్వాసము వారు చెప్పినటువంటి మాటల పైన ఉండకూడదు. Remember, గుర్తుంచుకోండి, medicine cannot heal you if your body does not respond to medication. ఔషధానికి నీ శరీరం ప్రతిస్పందించకపోతే ఇక ఔషధం నీ శరీరాన్ని బాగు చేయదు. Healing is something that God has placed in our bodies. స్వస్థత అనేది దేవుడు మన శరీరంలో ఉంచినటువంటి విషయము. అది If our body stops responding to that medicine, ఆ మందుకు కనుక ప్రతిస్పందించడం మన no శరీరం amount ఆపివేస్తే of medication can heal you. ఏ మందు కూడా నిన్ను బాగు చేయదు. Is that right or wrong? అది నిజమా కాదా చెప్పండి. You understand what I'm saying? నేను చెప్తుంది మీకు So అర్థమవుతుంది. don't worry about what the doctors say. డాక్టర్ ఏం చెప్పాడా అని బాధపడకండి. దాన్ని బట్టి Give God's word priority. దేవుని వాక్యానికి ప్రథమ See, స్థానాన్ని this ఇవ్వండి. is why the prophet Isaiah said, అందుకే ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, Lord, who believes our report? దేవా మా యొక్క సందేశమును They ఎవరు all నమ్మును? want to believe some of the report, but they don't want to believe our report. మిగతా వారి సందేశం నమ్ముతున్నారు కానీ మా సందేశాన్ని వారు నమ్మలేకపోతున్నారు. There could be a దేవా, highly qualified and the best doctor in the world ఈ లోకంలో అత్యంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన వైద్యుడు కావచ్చును. who ఆయన diagnoses your situation నీ పరిస్థితిని తాను and పరీక్ష చేయవచ్చును. says, I believe you just got 3 months left. నేను నమ్ముతున్నాను 3 నెలలు మాత్రం బ్రతుకుతారని చెప్పొచ్చు ఆయన. Now you will begin to cry, ఇప్పుడు మీరు ఏడుస్తారు, moan and groan. దుఃఖిస్తారు, Say, I'm going to చింతపడతారు. die, I'm going to die, I'm going to die. నేను చనిపోతాను అంటారు మీరు. No disease can kill you unless you license it to kill you. ఇక ఏ రోగం కూడా నిన్ను చంపదు నువ్వు దానికి Because the అనుమతిస్తేనే power తప్ప. of life and death is in your tongue. ఎందుకనగా జీవ మరణములు నీ నాలుక వశంలో ఉన్నాయి. The doctor can diagnose. వైద్యుడు అలా పరీక్షలు చేయవచ్చును. The doctor can prescribe. ఆ వైద్యుడు నీకు మందులు But ఇవ్వవచ్చు. it is not the doctor's role to give a verdict. కానీ ఆ వైద్యుడే నీకు భవిష్యత్తును చెప్పజాలడు. Verdicts are given by judges, not by doctors. భవిష్యత్తులు అనేటివి ఇక జడ్జెస్ ద్వారా My నిర్ధారించబడతాయి. God నా దేవుడు is a doctor and a judge. ఆయన ఒక న్యాయాధిపతి, ఆయన ఒక వైద్యుడు అయి Come ఉన్నాడు. on now, are you getting this? ఆమేన్. He said, ఆయన చెప్పాడు, by his stripes I am healed. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను So స్వస్థపరచబడ్డాను. the doctor may say you have this and this and this, నీకు పలానా రోగం ఉందని డాక్టర్ and చెప్పవచ్చు I నీకు. prescribe this medication, ఇలాంటి మందులు but ఇస్తున్నాను he నీకు చెప్పొచ్చు. cannot tell you you can only live that far. నువ్వు ఇంతవరకు మాత్రం బ్రతుకుతావని చెప్పజాలడు డాక్టర్. Even if he says, అలా చెప్పినప్పటికీ you నాయనా, don't have to accept that. నువ్వు దాన్ని అంగీకరించవలసిన అవసరం లేదు. See, he is giving you facts, ఆయన మీకు వాస్తవాన్ని but తెలియపరుస్తున్నాడు. through the analysis of facts he is giving a judgment. వాస్తవాన్ని విశ్లేషించి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. Don't receive that judgment. ఆ యొక్క తీర్పును పొందుకొనకండి. Oh, you have this problem and this problem and this problem, you won't have any children. మీకు పలానా సమస్య ఉంది కాబట్టి మీకు సంతానం కలగరు. Doctor, డాక్టర్ play your role.
మీ పాత్ర మీరు You వహించండి. tell me that I have this problem in my uterus, I have this problem in my womb, okay? నా గర్భాశయంలో పలానా సమస్య ఉందని మీరు But you are చెప్పండి. nobody to tell me that I cannot have a child. కానీ సంతానం నేను కలిగి ఉండలేను అని మీరు చెప్పకూడదు. Come on now. Because remember we shared with you a testimony. ఇంతవరకు చెప్పినటువంటి సాక్ష్యాన్ని గుర్తుంచుకోండి. There is a woman right now living. I met the husband. ఒక స్త్రీ ఉన్నారు, తన భర్త నేను కూడా కలిసాను. Out of Nigeria. నైజీరియాకు సంబంధించింది. His wife తన భార్య had a surgery where the uterus was removed. తనకి గర్భాశయం తొలగించబడినటువంటి And ఆపరేషన్ they చేశారు. said you will never have a child because you don't have a uterus. మీకు గర్భాశయం లేదు కాబట్టి మీరు సంతానం కలిగి ఉండడం అసాధ్యం అని She చెప్పారు is a వారు. mother of 3 children today. ఈ రోజు చూస్తే తను 3 పిల్లలకు తల్లిగా ఉన్నది. The doctor is not wrong ఇక్కడ as చూడండి, far as his diagnosis is concerned. ఇక్కడ డాక్టర్ అనేది తను నిర్ధారించినంత But వరకు he's wrong concerning judgment. నిజానికి ఆ తీర్పు విషయంలో తన డాక్టర్ Are తప్పైపోయాడు. you all with me now? వింటున్నారు అందరూ? Amen. Amen. So that's why I said thank God for the doctors. డాక్టర్లను బట్టి దేవుని కృతజ్ఞతలు They're చెప్పారు. not మనకి. against us, they're for us. వారు మన కొరకు సహాయం And చేస్తున్నారు. we should get regular checkups done. మనం క్రమంగా పరీక్షలు చేయించుకున్నాం. Faith doesn't mean you don't go to the doctor. విశ్వాసం అంటే డాక్టర్ Faith వెళ్ళకూడదు doesn't అని mean కాదు. you don't go for your medical checkups. ఇక మెడికల్ చెకప్స్ కు వెళ్ళకూడదని కాదు దాని It's అర్థం. in the medical checkup you will find out that on the blind side the devil might have entered somewhere and is trying to hit you. అయితే అపవాది అనగా గుడ్డిగా మీ పైన ఉపయోగిస్తున్నటువంటి ఒక పరీక్షలుగా ఉంటుండవచ్చు కొన్నిసార్లు ఒక పరీక్షలు Are you all అనేటివి. with me? వింటున్నారు అందరూ? Because old school of thought in the Pentecostal churches was you should not even go to the doctor. ఎందుకనగా పెంటెకొస్తు సంఘంలో ఎలా బోధిస్తున్నారు అనగా మీరు ఎల్లప్పుడూ కూడా విశ్వాసం ఉంటే మీరు వైద్యుల దగ్గర వెళ్ళకూడదు అని చెప్పి. No, that's not right. అది విషయం సరైనది కాదు. See, once you know there is a problem, now you can act on faith. ఒక సమస్య ఉందని మీకు తెలిస్తే అప్పుడు విశ్వాసంలో మీరు పని చేస్తారు. Say amen. ఆమేన్. So, are you all with me now? అందరూ వింటున్నారా So, ఇక్కడ? God is the judge. దేవుడే So, తీర్పరి అయి ఉన్నాడు. rely on His word, not on what the doctor డాక్టర్ల said. మాట కాదు కానీ దేవుని మాట పైన ఆధారపడి ఉండాలి. You have this problem, నీకు ఈ సమస్య ఉంది, you're going to go blind in few days. అయితే కొన్నిసార్లు మీరు ఈ విధంగా No, doctor, I might have that problem, డాక్టర్ గారు అలా but కాదని you నాకు సమస్య can't tell me ఉండవచ్చు. that I will go blind కానీ నేను గుడ్డివాడు because గుంటానని I నువ్వు was చెప్పలేవు. healed by His stripes. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను బాగుపరచబడ్డానని చెప్పాలి. Amen. ఆమేన్. Oh, you have this high blood pressure మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నది, and you have whatever else, you know. అపలాన రోగం ఉందని చెప్తారు So, ఆయన. you might get a stroke. అప్పుడు మీకు ఒకవేళ గుండె జబ్బు రావచ్చును. Hang on. చూడండి, What you say మీరు చెప్పేది factually is right. అది వాస్తవమే కావచ్చును, It's a fact. అది వాస్తవం. But don't tell me I will get a stroke. నాకు గుండె జబ్బు వస్తుందని Oh, మీరు but they all చెప్పకూడదు. had it కానీ మిగతా వారందరికీ ఉంది కదా, because they received it. ఎందుకంటే వారు పొందుకున్నారు కాబట్టి వారికి వచ్చింది. I will not receive it. నేను దీనిని పొందుకొనని అంగీకరించను. Don't pass a judgment. ఇక తీర్పును మీరు దాని Don't వెళ్ళకండి. pass a verdict based on analysis. ఇక విశ్లేషణ బట్టి దానిపైన మీరు My వెళ్ళకండి. report says, which is God's report, I was healed by His దేవుని stripes. సమాచారం చెప్తుంది ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థపరచబడ్డాను అని. Come on now, amen? Amen. Hallelujah. So I'm saying we need to look at God's word before we give prominence to the words of man. మానవ మాటలకు ప్రాధాన్య స్థానం ఇవ్వకంటే ముందు మనం దేవుని వాక్యాన్ని ప్రథమ స్థానం ఇవ్వాలి. There was once a Baptist minister who did not necessarily believe in divine healing. దైవికమైన ఆరోగ్యాన్ని నమ్మనటువంటి ఒక బాప్టిస్ట్ కాపరి ఉన్నారు. He had a problem with his tonsils. అతనికి టాన్సిల్స్ విషయంలో And సమస్య the వచ్చింది. doctor kept insisting that they remove the tonsils. ఆ టాన్సిల్స్ తీసేయాలని చెప్పి వైద్యులు చెప్పారు తనకి. And the date was set for the surgery. ఆపరేషన్ కొరకు ఒక డేట్ నిర్ణయించబడింది. It was his family custom తన కుటుంబం ఆచారం ప్రకారం that every morning before the children went to school, they all gathered together and read the word and prayed. ప్రతి ఉదయకాల సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు వారందరూ ఒక దగ్గర And కూడి on ప్రార్థన that day, చేస్తారు. the reading of the scripture fell to 2 Chronicles, ఆ దినమున ఒక వాక్య chapter చదువుతూ వచ్చారు. 16 రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయము and verse 12. It read like this, 12వ or it వచనంలో reads ఇలా like ఉన్నది. this. And Asa in the 39th year of his reign was diseased in his feet until his disease was exceeding great. Yet in his disease he sought not to the Lord but to the physicians. And Asa slept with his fathers and died in the 41st year of his reign. 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదంలో జబ్బు పెట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందెను. When they read the scripture, he was smitten in his heart. ఈ వాక్యం చదివినప్పుడు తన హృదయంలో గుచ్చుకున్నది ఇది. It was then he realized that he had not even prayed to God about the ఈ situation. పరిస్థితి గురించి కనీసం దేవుని కూడా ప్రార్థన చేయలేదు అని గ్రహించాడు ఆయన. So he's got his wife and children to pray for him. అప్పుడు తన పిల్లలు తన భార్య ప్రార్థన చేయమని ప్రార్థన When they చేయించుకున్నాడు. prayed, the Lord told him not to have the surgery. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఆపరేషన్ చేయించుకొనకమని. And to his amazement, తనకు God healed him completely. తను ఆశ్చర్యకరంగా దేవుడు పూర్తిగా దాన్ని స్వస్థపరిచాడు.
he should have gone to God first. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళవలసి He ఉంటుంది ఆయన. wasted so much money and time on the doctors. డాక్టర్లకు చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, చాలా సమయాన్ని See, the కేటాయించాడు. Bible is not saying King Asa died because he went to the doctors. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఏసా చనిపోయాడని చెప్పలేదు వాక్యం ఇక్కడ. What God is saying is, దేవుడు ఏం you చెప్తున్నాడంటే need to seek him first. మొదటగా దేవుని యొక్క విచారణ చేయాలి అని. Listen to me, church. వినండి The సంగమా, word of God should be a priority in our lives. దేవుని వాక్యంకే మన జీవితంలో ప్రథమ స్థానము It should ఉండాలి. be the final authority in the life of a believer. ఒక విశ్వాస జీవితంలో అది ఉన్నతమైనటువంటి అధికారం వహించేదిగా ఉండాలి. Not what man says, మానవులు చెప్పే మాట కాదు, not what culture says, ఇక్కడ సంస్కృతి and చెప్పేది not కాదు, what society says. సమాజము చెప్పేదానికి As కాదు. long as whatever anybody says ఎవరు ఏది is చెప్తున్నప్పటికీ in line with the word of ఆ God, మాట దేవుని వాక్యం there is ఏకీభవించినంత no వరకు problem. సమస్య ఏమీ But ఉండదు. the moment it contradicts the word of అయితే God, ఆ మాట దేవుని వాక్యాన్ని you have వ్యతిరేకించినప్పుడు to make a choice అప్పుడు మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. to do God's word. దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించండి. Even if it's an ordinance passed by the government. ఈ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి శాసనం కావచ్చును అది. As long as they don't interfere with your faith, నీ విశ్వాసం విషయంలో వారు జోలికి రానంత వరకు it's okay. పర్వాలేదు అది. But once they interfere with your faith నీ విశ్వాసం and విషయానికి begin to వచ్చినప్పుడు tell you not to worship Jesus, యేసుక్రీస్తుని ఆరాధించకని చెప్పినప్పుడు well, you better get ready అప్పుడు నువ్వు సిద్ధపడాలి. for persecution శ్రమైనను and sometimes even becoming martyrs for Christ. కొన్నిసార్లు క్రీస్తు కొరకు హతసాక్షులుగా Even ఉన్నప్పటికీ today, there are people that are dying for their faith ఈ రోజుల్లో కూడా కొంతమంది విశ్వాసం కొరకు చాలా because మంది they are హతసాక్షులుగా giving the word the first place in life. వారి జీవితంలో వారి దేవుని Let me వాక్యాన్ని tell you, ప్రథమ they స్థానం will be ఇస్తున్నారు వారు. heroes in the eyes of God. దేవుని దృష్టిలో వారు నాయకులుగా ఎంచబడుతూ ఉన్నారు. Last night we got an SMS from Muscat, నిన్న రాత్రి ఒక మస్కట్ నుంచి ఒక SMS వచ్చింది. and in that SMS it read like this: ఆ SMS లో ఈ విధంగా రాయబడింది. 22 families were being executed that day, yesterday. నిన్న దినాన 22 మంది కుటుంబములు 22 families బంధించబడ్డారు. were being executed in Afghanistan for their faith in Jesus Christ. యేసుక్రీస్తు నమ్మినందుకు 22 మంది కుటుంబాలను బంధించారని రాయబడి ఉన్నది. I'm telling you, people are paying with their life for Christ. చాలా మంది క్రీస్తు కొరకు తమ జీవితాలను ఫలంగా Why? పెడుతున్నారు. Because they don't want to succumb and give in to man's word. ఎందుకనగా మానవుల మాటకు వారు లొంగిపోవడం వారికి You ఇష్టం give లేదు first కాబట్టి. place to God, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి and మీరు. God will honor you. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని గణపరుస్తాడు. Always make God's word first in your ఎల్లప్పుడూ life. దేవుని వాక్యానికి మొదటి The స్థానాన్ని question ఇవ్వండి. you should always ask is this: ఎల్లప్పుడూ అడగవలసిన ప్రశ్న about ఏంటంటే whatever decision you make, నువ్వు ఏ తీర్మానం చేసుకున్నప్పటికీ what does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి? What does the word of God say? దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? Sometimes you say, Pastor, it's not very clear. కొన్నిసార్లు పాస్టర్ గారు Because చాలా the స్పష్టంగా Bible లేదండి. doesn't say don't smoke. ఎందుకనగా పొగ తాగకూడదని బైబిల్ చెప్పట్లేదు So మనకి. what is wrong in smoking? ఆ పొగ తాగితే తప్పేంటి మరి అసలు? Friend, the Bible may not talk about all different issues, రకరకాల విషయాల గురించి బైబిల్ స్పష్టంగా but the చెప్పకపోవచ్చు. Bible tells us అయితే బైబిల్ చెప్తుంది ఈ we're విధంగా. not led legalistically, but we're led by the Holy Ghost. మనం చట్టపరంగా కాదు కానీ దేవుని వాక్యం ద్వారా నడిపించబడుతున్నాం. Today we're not under the law, we're under the Holy ఈ రోజు Spirit. మనం ధర్మశాస్త్రం కింద కాదు పరిశుద్ధాత్మ And He is ఆధీనంలో the ఉన్నాం. one that leads. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఈ రోజు. Now, hang on, let me answer the question of smoking. పొగ తాగడం గురించి ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. The Bible says బైబిల్ your బోధిస్తుంది body is the temple of what? నీ దేహము Everybody. Holy Ghost. నీ దేహము So where does the పరిశుద్ధాత్మ Holy ఆలయం. Ghost live? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు మరి? Every time you smoke, నువ్వు తాగిన ప్రతిసారి you know what you're doing? ఏం చేస్తున్నావు తెలుసా? You're choking the Holy Ghost. పరిశుద్ధాత్మని ఇబ్బంది పెడుతున్నావు నీవు. Are you getting it? వింటున్నారా? Now, according to latest studies, ఈ మధ్య జరిగినటువంటి why do you పఠన think they're ప్రకారంగా banning smoking in public places? ఇక్కడ జన సమూహంలో పొగ తాగకూడదని ఎందుకు Because according to చెప్తున్నారు? studies, ఎందుకనగా పరీక్షల more ప్రకారంగా people are dying with cancer of the lungs through secondary inhaling. నిజానికి తాగుతున్నటువంటి వారు కాదు కానీ దాన్ని పీల్చుకున్నటువంటి వారు చాలా మంది క్యాన్సర్ తో The బాధపడుతున్నారు కాబట్టి. people, not the people that are smoking, the How people that are by their side are more affected. తాగుతున్నటువంటి వారు కాదు కానీ వారి పక్కన ఉన్నటువంటి వారు ఎక్కువగా ఇబ్బంది Anything that పడుతున్నారు. kills is not from God. చంపేది ఏది కూడా దేవుడి నుంచి వచ్చింది కాదు. Come on now, amen? So God doesn't have to say smoking is bad. Hey, wisen up, wake up. The thief cometh not but for to steal, to kill and to destroy. దేవుడు ప్రతి దాన్ని పొగ తాగడం తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జ్ఞానం వహించి బుద్ధిమంతులుగా ఉండండి. వాక్యం సెలవిస్తుంది దొంగతనం హత్య నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు అని. Why is it wrong to drink? ఆ మద్యం సేవించడం తప్పేంటండి? He said don't be a drunkard. ఆ మద్య తాగుబోతుగా ఉండవలసిన అవసరం లేదు. Alcohol is a destroyer. మద్యపానము మిమ్మల్ని నశింపచేస్తుంది. How many people are dying because it's affected their liver? చాలా మంది లివర్ కి సమస్య ఉండడం ద్వారా ఎంతమంది చనిపోయారు. Before it affects the liver, ఆ లివర్ కి సమస్య రాకముందు it affects the wife. మొట్టమొదటిగా భార్యకు సమస్య వస్తుంది అక్కడ. Anything that is separating
Anything that is destroying the family fabric is not from God. కుటుంబాన్ని వేరుపరిచేది, కుటుంబాన్ని నాశనం చేసేది ఏది కూడా దేవుని నుంచి వచ్చింది కాదు. Talk to me, somebody. Nothing that is destructive is from God. నాశనకరమైనది ఏది కూడా దేవుని యొద్ద నుంచి వచ్చింది So కాదు. I just picked on these two, but anything, the Holy Spirit is there to guide and lead you. మనల్ని నడిపించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏ విషయంలో So అయినా the కూడా question you నడిపిస్తాడు. ask is, what does the Word of God say? అయితే ప్రశ్న ఏంటంటే And దేవుని వాక్యం give తెలుస్తుంది అనుకోవాలి the మీరు. Word the first place. ఆ వాక్యానికే ప్రథమ స్థానం Lastly, ఇవ్వండి. చివరిగా be instantly obedient to your spirit. మీ ఆత్మకి వెంటనే విధేయత The చూపించండి. human spirit has a voice. మానవ ఆత్మకి We స్వరం call ఉన్నది. it conscience. దీనిని మనస్సాక్షి అంటాము. Not మనస్సాక్షి, conscious, conscience. మనస్సాక్షి. We also call it intuition, inner voice, or guidance. ఇది అంతరంగం యొక్క స్వరము అని అంటుంటాం దీనిని. The human spirit is the spiritual man. మానవ ఆత్మ ఆత్మ It's పురుషుడై the ఉన్నాడు. spirit man. ఆత్మ పురుషుడు, It's the inward man, అంతరంగపు పురుషుడు, which is hidden to the physical eyes. అనగా నేత్రాలకు కనిపించని వాడు. This part of man is the new creature when somebody is born again. ఈ మనుషుడు తిరిగి జన్మించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. According to 2 Corinthians 5:17, 2 కొరింథీ 5:17 when a man ప్రకారముగా is born again, ఒక వ్యక్తి it తిరిగి is his జన్మిస్తే spirit that has become new. తన ఆత్మ తిరిగి జన్మించి All నూతనపరచబడుతున్నాడు. things have become new. ఇదిగో సమస్తము So this కృతవాయను. newborn baby, నూతనంగా జన్మించినటువంటి as వ్యక్తిగా, this baby is being fed on the word, నూతనంగా జన్మించిన ఈ శిశువు వాక్యం ద్వారా where we are పోషించబడాలి. meditating the word, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, we're giving God's word the first place, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడం ద్వారా, and we are doers of the word. దేవుని వాక్యాన్ని చేయడం While ద్వారా, we do these things, ఇలా చేస్తూ ఉంటున్నప్పుడు our spirit మన ఆత్మ begins to be educated and begins to get trained. తరిపిది పొందుకొని జ్ఞానం సంపాదించుకుంటాడు. And the more you begin to get trained, ఎంతగా తరిపిది నువ్వు పొందుతూ the ఉంటావో, more confident you become on the inside. అంతరంగంలో అంత నిబ్బరముగా The ఉంటావు more నీవు. confident you become, నువ్వెంత నిబ్బరముగా the ఉంటే more authoritative the voice of the spirit man becomes. అప్పుడు ఆత్మ పురుషుని యొక్క స్వరము అంత అధికారయుక్తంగా And ఉంటుంది. according to Proverbs chapter 20 verse 27, సామెతలు 20:27 the ప్రకారంగా Bible says the spirit of man is the candle of the Lord. బైబిల్ బోధిస్తుంది యెహోవా పెట్టిన దీపమే నరుని ఆత్మ That అని. means the newborn spirit అనగా నూతనంగా జన్మించిన has ఆత్మ within it లోపల the life and nature of God. దేవుని జీవమును స్వభావమును The కలిగి ఉన్నాడు. Holy Spirit lives inside your spirit man. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మ పురుషునిలో నివసిస్తాడు. And God communicates with your spirit దేవుడు నీ ఆత్మతో సంభాషిస్తాడు. because that's where he is. ఎందుకనగా అక్కడే తను నివసిస్తున్నాడు So కాబట్టి. your spirit నీ ఆత్మ receives information సమాచారం and పొందుకుంటాడు, instruction సూచనలు పొందుకుంటాడు from God దేవుని నుంచి in your spirit. నీ ఆత్మలో పొందుకుంటాడు. Say amen. ఆమేన్. So I'm encouraging you మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నేను. that you need to learn to develop the spirit man ఆత్మ పురుషుని అభివృద్ధి పరచడంలో మీరు పని by చేయాలి. meditating, ధ్యానించడం ద్వారా, by doing the word, వాక్యాన్ని చేయడం by ద్వారా, giving God's word first place, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం and ఇవ్వడం learning ద్వారా, to discern that and just follow what your spirit is saying. దాన్ని వివేచిస్తూ ఆత్మ చెప్తున్న మాటను See, అనుసరించడం because this నేర్చుకోవాలి. is how God says ఎందుకనగా ఈ He విధంగానే will teach us to profit. దేవుడు బోధిస్తున్నాడు, ఆయన He మనల్ని will బోధిస్తాడు. guide us in our life. మన జీవితంలో మనల్ని And నడిపిస్తాడు. when God guides us, దేవుడు మనల్ని and నడిపిస్తే, when God teaches us, దేవుడు మనకు బోధిస్తే you'll only win in life. జీవితంలో ఎప్పుడు నువ్వు విజయం సాధిస్తావు. But understand something. అయితే ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. You don't join school in the first grade today ఈ రోజు మొదటి గ్రేడ్ లో స్కూల్లో జాయిన్ అయ్యి and graduate from the 12th grade tomorrow or in a week's time. ఒక వారం దినాల్లోనే ఆ 12వ గ్రేడ్ ని మీరు జయించలేరు, పాస్ It కాలేరు. takes years. దానికి కొన్ని It సంవత్సరాలు takes పడుతుంది, time. కొంత సమయం పడుతుంది. So what దానికి. am I saying? నేనేం చెప్తున్నాను? We need to consistently hear and practice what we have heard. మనం విన్నటువంటి వాక్యాన్ని క్రమంగా వింటూ దాన్ని ప్రకారం ప్రవర్తించాలి. That's when your spirit man will begin to grow stronger అప్పుడు నీ ఆత్మ పురుషుడు and బలంగా his అవుతాడు, voice will become authoritative. తన స్వరము అధికారయుక్తంగా And now ఉంటుంది. you will know how to be led and how to be guided by God. ఇప్పుడు దేవుని ద్వారా ఎలా నడిపించబడాలో సూచించబడాలో మీకు తెలుస్తుంది. This will only lead you to victory and success. ఈ విషయం నిన్ను విజయంలోనికి నడిపిస్తుంది. Say amen. ఆమేన్. I've finished the series. సిరీస్ ని ఇంతటితో ముగించాను. Praise God. Amen. దేవునికి మహిమ I కలుగును believe గాక. you've been blessed. మీరు ఆశీర్వదించబడారని అనుకుంటున్నాను నేను. Well, let's close the service. ముగించుకుందాం. As I close today, ఈ రోజు I want to ముగిస్తుండగా give an opportunity for those that do not know Jesus Christ as their Lord and Savior to be born again. యేసుక్రీస్తుని ఎరగనటువంటి వారికి తిరిగి జన్మించడానికి అవకాశం The ఇస్తున్నాను. Bible says, as many as received him, to them gave he the power to become the sons
Let's open to Isaiah chapter 48. యెషయా గ్రంథం 48వ అధ్యాయం తెరుచుకుందాం. Look at verse 17, because this will be the last message in the series of divine guidance. దైవికమైన నడిపింపులో ఇది చివరి భాగము అయి ఉన్నది. And I would want to encourage every one of you to get the series and listen to it and become proficient in it, because it will help you to live in success and victory. అందరిని ప్రోత్సహిస్తున్నాను. ఈ సిరీస్ ని మీరు కొనుక్కోండి, వింటూ ఉండండి. మీ జీవితంలో మీరు లాభదాయకంగా జీవిస్తూ ఉంటారు. Thus saith the Lord thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God, which teacheth thee to profit, which leadeth thee by the way that thou shouldst go. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడు దేవుడినైనా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడినైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. The Lord is reminding his people that he is the one that teaches his people to profit. తన ప్రయోజనం కొరకు బోధించువాడు నేను అని యెహోవా తన ప్రజలకు తెలియపరుస్తున్నారు. Everyone say profit. I want you to understand, it is the will of God for you to profit, to succeed and to win in life. జీవితంలో విజయం సాధించి ప్రయోజనం పొందడం అనేది నీ పట్ల దేవుని చిత్తమని And గ్రహించాలి. if God is leading us, how can you lose? దేవుడు మనల్ని నడిపిస్తే మనం ఎలా కోల్పోతాము మరి? Say amen. ఆమేన్. And God is serious about leading, teaching and guiding us. దేవుడు నడిపించడంలోను బోధించడంలో సూచించడంలో తీవ్రతను కలిగి ఉన్నాడు. Now go to Psalm 32 and verse 8. 32వ కీర్తన I 8వ will వచనం. instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. 8వ వచనంలో నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. In the series so far we have studied and we have learned ఇదివరకు మనం ఏం నేర్చుకుని పఠించవచ్చామనగా, that the Lord enlightens and guides us through our spirits. దేవుడు మన ఆత్మను వెలిగింపచేసి ఆత్మ ద్వారా నడిపిస్తాడు. We have said time and again that God communicates, God who is a spirit communicates with us who are spirits in the spirit. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, దేవుడు ఆత్మ గనక ఆత్మ అయిన మనతో దేవుడు సంభాషిస్తాడు అని చెప్పాను. Therefore we need to become more spirit conscious. కాబట్టి ఈ ఆత్మను దృష్టిలో పెట్టుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. We are spirit beings. మనం ఆత్మలమై ఉన్నాము. We need to become more conscious of this truth, ఈ సత్యమును గ్రహించిన వ్యక్తులుగా మనం ఉండాలి. so that we can train our spirits తద్వారా ఆత్మకి తరపుదివ్వగలుగుతాము. to hear and become safe guides for us. దేవుని యొక్క సూచన విని నడిపింపును పొందుకొనగలుగుతాము. See, we have learned to develop the physical man, ఇక శరీరమును మనము అభివృద్ధి పరచడం the నేర్చుకున్నాం. mind and the soul, మనస్సు ప్రాణంను కూడా అభివృద్ధి but పరుస్తాం. we have neglected to train and develop the spirit man. కానీ ఆత్మ పురుషుణ్ణి అభివృద్ధి పరచడం విషయంలో మనం నిర్లక్ష్యాన్ని That is చూపిస్తున్నాం. the major reason why we have not progressed as we should in life. మన జీవితంలో మనము ఎదగవలసినటువంటి స్థితికి ఎందుకు ఎదగలేకపోతున్నామో అది ప్రధానమైన కారణం. Realize that you can educate and train your spirit man just like you can educate your body or your soul. నీ శరీరము లేదా నీ ప్రాణంకి ఏ విధంగా నువ్వు తర్పిదిచ్చి విద్యను అభ్యసింపజేస్తావో అదే విధంగా ఆత్మకి కూడా నువ్వు విద్యను అభ్యసింపజేసి తర్పిదివ్వవచ్చును. You have to understand మీరు that గ్రహించాలి, when a child is born, ఒక శిశువు it's a పుట్టగానే little baby. చిన్న శిశువుగా ఉంటాడు. The baby cannot discern anything ఆ చిన్న శిశువు ఏ and విషయాన్ని is కూడా గ్రహించడు. totally dependent on the parents. పూర్తిగా తల్లిదండ్రుల పైన ఆధారపడతాడు. But as the child grows and matures, ఆ శిశువు పెరుగుతూ పరిణతి he చెందుతున్నప్పుడు begins to recognize things, విషయాలను గుర్తిస్తూ ఉంటాడు ఆయన. and he begins to become more and more responsible. చాలా ఇంకా బాధ్యత వహించినటువంటి వ్యక్తిగా ఉంటాడు Now, ఆయన. you might be a very wealthy man, మీరు చాలా ధనికులు అయి and you might ఉండవచ్చు. have very nice flash car parked in your house, మీ ఇంట్లో మంచి కార్ పార్క్ చేసి ఉండవచ్చును. and your son who is only 3 years old 3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి has మీ a బాబు right to that car. ఆ కారు పైన హక్కును కలిగి But ఉంటాడు. would you give him the keys to the car and say drive? వెంటనే తనకు తాళం చెవి ఇచ్చేసి కారు నడపని చెప్తారా మీరు బాబుకి? No. Why? చెప్పరు. ఎందుకు? He has not matured to understand how and what to do with it. ఆ కారుతో ఎలా వ్యవహరించాలో తను గ్రహించలేడు. ఆ యొక్క స్థితి జ్ఞానం But తనకు లేదు. as he కాబట్టి grows up తను పెరుగుతూ and he ఉంటున్నప్పుడు begins to learn things, విషయాలను and నేర్చుకుంటూ his ఉన్నప్పుడు mind is being trained, తన మనసు he తరిపిడి grows పొందుతుంది. up to a teenager. తను యవనస్తుడిగా Now మార్చబడతాడు. he is getting more understanding about cars. ఇప్పుడు కారు గురించి ఎక్కువ అవగాహన కలిగి But ఉంటాడు. as a father, you're not still very confident. అయితే తండ్రిగా నీకు అంత ధైర్యం You ఉండదు say, అప్పటికి. all right, I'll let you drive, but I got to sit beside you. నువ్వు నడుపు కానీ పక్కన కూర్చుంటానని చెప్తావు నువ్వు అప్పుడు. Is that right? నిజమేనా?
Now as he grows more, ఇంకా అతను ఎదుగుతుండగా you're not challenging his ability to drive, తన సామర్థ్యాన్ని నువ్వు పరీక్షించవు ఇప్పుడు. but what you're questioning is his ability of responsibility. నువ్వు ప్రశ్నించేదేమనగా తనకు బాధ్యత ఉందా లేదా అని When he grows ప్రశ్నిస్తుంటావు. into early 20s, అతను 20 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు you feel more confident. కొంచెం ఎక్కువ ధైర్యం Say, ఉంటుంది son, నీకు. you can take the car. ఇప్పుడు నువ్వు కారు And you తీసుకెళ్ళని leave the చెప్తావు. keys and say, I'm not coming with you. తన చేతిలో తాళం చెవులు పెట్టి నీతో Why? He రావట్లేదని has చెప్తావు. grown and matured to come to the position where he now commands confidence and is responsible. ఎందుకనగా ఇప్పుడు తను పెరిగాడు, పరిణతి చెందాడు కాబట్టి తన బాధ్యత వహించగలడనే The ధైర్యం Bible నీకుంది. says, బైబిల్ బోధిస్తుంది, as many as are led by the Spirit of God, they are the sons of God. ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులను పిలువబడుతున్నారు. The Bible says, బైబిల్ బోధిస్తుంది, a child was born, ఒక శిశువు a పుట్టగానే son was given. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. Concerning Jesus. యేసుక్రీస్తు గురించి ఇది. See, a child is born, శిశువు పుట్టను, a son is given. కుమారుడు A అనుగ్రహించబడను. son, a child matures to become a son. శిశువు పెరిగి పరిణతి చెంది కుమారుడు So there అవుతాడు. is a process involved. ఇక్కడ ఒక విధానము ఉన్నది. Say amen. ఆమేన్. So now as you look at this little child, ఈ శిశువును in చూస్తున్నప్పుడు the natural, సహజంగా he, in the first month, మొదటి నెలలో he doesn't understand much. తనకేం అర్థం కాదు But అసలు. by the time he grows to be 3 to 5 months old, 3 నుంచి 5 నెలల వయసు వచ్చేసరికి you will see they will begin to recognize the voice of the mother. అక్కడ తల్లి స్వరాన్ని గుర్తించగలుగుతాడు మెల్లిగా. Is that right? నిజమేనాది? What's happening? ఏం జరుగుతుంది? They're being trained to differentiate between the voices. అక్కడ స్వరాలను గుర్తుపట్టడంలో తన తరిపిది There could be పొందుతున్నాడు. several female voices, but even out of those several voices, female voices, they can pick the mother's voice. ఆడ స్వరాలు చాలా మంది మాట్లాడుతున్నప్పటికీ తన తల్లి స్వరాన్ని So గుర్తించగలుగుతాడు ఆయన. now, as a newborn, born again child, నూతనంగా జన్మించినటువంటి ఈ యొక్క శిశువుగా you cannot be negligent concerning the things of God and think everything will be okay. అదే విధంగా దేవుని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండి ప్రతిది కూడా సరిగా ఉంటదిలే That's అనుకోకూడదు. the reason why you got to come to church, అందుకోసమే నువ్వు సంఘానికి read రావాలి, the Bible, బైబిల్ చదవాలి, pray, ప్రార్థన చేయాలి, and receive the word. దేవుని వాక్యాన్ని Because స్వీకరించాలి. as you receive it దాన్ని and you పొందుకుంటుండగా do it, అలా చేస్తుండగా you begin to mature. నువ్వు పరిణతి And పొందుతావు. now you grow to the degree slowly, step by step, ఇప్పుడు నెమ్మదిగా అడుగులు వేస్తూ faith పెరుగుతుంటావు. to faith, glory to glory. మహిమ నుంచి అధిక మహిమకు, You'll విశ్వాసం నుంచి అధిక begin to మహిమకు discern more quickly and easily and differentiate between the voice of your God and the voice of the devil or the voice of a man. మానవుని స్వరం ఏంటి, దేవుని స్వరం ఏంటి, అపవాది స్వరం ఏంటి అని చాలా త్వరగాను చాలా నెమ్మదిగాను నువ్వు దాన్ని But గ్రహించగలుగుతావు. understand this. ఇది గమనించండి It మీరు. comes by practice. ఇది సాధన చేయడం ద్వారా It కలుగుతుంది. comes as you make a conscious effort to train your human spirit. ఉద్దేశపూర్వకంగా ఆత్మకు తరిపిదివ్వాలని అనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. We've been talking about training the human spirit. ఆత్మకి తరిపిదినిష్ట గురించి And we said there మాట్లాడుతున్నాం. are 4 areas that we should look at. మనం 4 భాగాలను చూడాలి అని చెప్పాను The నేను. first one is meditating on the word that helps your spirit man to be educated and trained to discern and to know the voice of God. నీ ఆత్మ పురుషునికి తరిపిదినివ్వడంలో మొట్టమొదటి విషయం ఏం చెప్పాననగా ఆ దేవుని స్వరాన్ని, అపవాది స్వరాన్ని, నీ స్వరాన్ని గుర్తించగలుగుతూ ఉంటుంది ఆ యొక్క We అభ్యాసం. looked at this last Sunday. పోయిన వారం దాని గురించి So మనం I నేర్చుకుంటూ don't want వచ్చాం. to spend any time on the aspect of meditation. ధ్యానించడం గురించి పోయినసారి నేర్చుకున్నాం, దానిపైన ఎక్కువ If you సమయం missed it, కేటాయించను. please get the tape or CD. You will be blessed. పోయిన వారం కనుక మీరు హాజరు కాకపోతే ఆ సిడీస్ కానీ డివిడి కానీ మీరు The కొనుక్కోండి. second aspect that I want to look at రెండవ భాగం ఏంటంటే is practicing the word. వాక్యాన్ని క్రియల్లో Or in పెట్టుట, other words, being a doer of the word. లేదా వాక్యాన్ని ప్రకారం జీవించే వారుగా ఉండుట. Go to James chapter 1, please. యాకోబు మొదటి అధ్యాయం తెరుచుకుందాం. James chapter 1. యాకోబు మొదటి అధ్యాయము. James is soon after the book of Hebrews. హెబ్రీయుల గ్రంథం తర్వాత ఉంటుంది. Chapter 1, verse 22. మొదటి అధ్యాయం 22వ వచనం. Okay. Do not merely listen to the word and so deceive yourselves. Do what it says. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. Anyone who listens to the word but does not do what it says is like a man who looks at his face in a mirror and after looking at himself goes away and immediately forgets what he looks like. But the man who looks intently into the perfect law that gives freedom and continues to do this, not forgetting what he has heard but doing it, he will be blessed in what he does. ఎవడైనా వాక్యంను వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొను
మనుషుని పోలి ఉండును. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూసి నిలకడగా ఉండి వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. You know what he's saying? ఏం చెప్తున్నాడు తెలుసా? Don't just be hearers of the word, but be ye doers. వాక్యాన్ని వినుమారు మాత్రమే ఉండక దాని ప్రకారం ప్రవర్తించువారయుండుడి. If you're only a hearer and not a doer, వాక్యాన్ని వినువారుగా ఉండి దాని ప్రకారం the Bible చేయకపోతే says you deceive yourself. బైబిల్ బోధిస్తుంది నిన్ను నువ్వు మోసం Look చేసుకుంటున్నావని. at verse 25. 25వ వచనం చూడండి. It says, but the man who looks intently into the perfect law that gives freedom. స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూసినటువంటి ఆ వ్యక్తి, That means this is a man who is giving priority to the word of God. అనగా దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి He is ఈయన. not just casually listening or casually reading the word, మామూలుగా దేవుని వాక్యాన్ని చదువుతూ వింటున్నటువంటి but వ్యక్తి కాదు. intently, purposefully and diligently searching the word, దేవుని వాక్యాన్ని ఉద్దేశపూర్వకంగా తను మనసు పెట్టి చదువుతూ because he పఠిస్తున్నాడు. knows all the answers to his situation and challenges are found in this word. అలా ఎందుకు చేస్తున్నానగా తనకున్నటువంటి పరిష్కారము సమాధానం అంతా కూడా ఈ వాక్యంలో Not just దొరుకుతుంది అని. looking at it once in a while, అప్పుడప్పుడు చదివే విధానం కాదు but ఇది. continues to do this. క్రమంగా ఇలా తను చేస్తూనే Not ఉంటాడు. forgetting what he has heard, తను ఏమి విన్నాడో దాన్ని మర్చిపోయేటటువంటి వ్యక్తి కాదు ఆయన. but he is a doer of this. కానీ దాని ప్రకారం ప్రవర్తించువాడు ఆయన. The Bible says బైబిల్ బోధిస్తుంది, he will be blessed in what he does. తను చేసే కార్యములో తను So who is సఫలమవుతాడు. the one that is blessed? ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు The మరి? one that is blessed is a man or a woman that is a hearer and an applier of the word. వాక్యాన్ని విని దానిని సాధన చేసేటటువంటి వ్యక్తి ధన్యుడు అని బైబిల్ He is బోధిస్తుంది. one who hears and does the word of God. వాక్యాన్ని వింటాడు ఆయన, దానిని క్రియల్లో పెట్టి దాని ప్రకారం There are many ప్రవర్తిస్తాడు. people that just talk about the word. చాలా మంది ఆ వాక్యం గురించి They మాట్లాడతారు, rejoice over the word. వాక్యం బట్టి సంతోషిస్తారు, They don't do the word. వాక్యాన్ని చేయరు వారు, క్రియలు Look at పెట్టరు. Deuteronomy chapter 28, please. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తెరుచుకుందాం. And look at verse 1. మొదటి వచనం. It shall come to pass, if thou shalt hearken diligently unto the voice of the Lord thy God, to observe and to do all his commands which I command thee this day, that the Lord thy God will set thee on high above all nations of the earth. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Now listen to this. వినండి. Hearken to his voice diligently, ఆయన స్వరమును శ్రద్ధగా వినుట, not casually. మామూలుగా కాదు. Well, let's see what this guy is going to preach. ఈ వ్యక్తి ఎలా ప్రసంగం చేస్తాడో చూద్దామని. See, there has to be a desire, అక్కడ ఒక వాంఛ ఉండాలి వినడంలో. not coming to find fault with the preacher. ఆ ప్రసంగికుడిగా లోపాలు వెతకడానికి See, కాదు. there are many people that followed Jesus in his day. ఆ యేసుక్రీస్తు దినాల్లో ఆయనను వెంబడించిన వారిలో చాలా And మంది, in the multitude there was a section of people ఆ జనసమూహంలో కొంతమంది that ఉండేవారు, always followed Jesus ఎల్లప్పుడూ యేసుక్రీస్తుని to వెంబడించేవారు. see and look for an occasion where they could trap him in his words. యేసుక్రీస్తుని తన మాటలతో ఎక్కడ పట్టుకుందామా అని ప్రయత్నం చేసే జనాలు వారు. They never got blessed. వారు ఎప్పుడూ But there were ఆశీర్వదించబడలేదు. also people ఇంకా కొంతమంది that ఉన్నారు, came intently, ఉద్దేశపూర్వకంగా వచ్చారు, purposefully, ఉద్దేశముతోను diligently, తేరి చూసి వచ్చారు, seeking his blessing. తన ఆశీర్వాదాలు వెతుకుతూ Whether వచ్చారు. it's a healing అది స్వస్థత or a కావచ్చు, deliverance. అది విడుదల కావచ్చును. Whenever they came with that attitude, they always received. ఆ వైఖరితో వచ్చిన ప్రతిసారి వారు See, ఆశీర్వదించబడ్డారు. it is imperative for you to understand. మీరు గ్రహించడం చాలా The ప్రాముఖ్యమైనది. attitude with which you come to God determines the outcome of what you receive from Him. నువ్వు ఎలాంటి వైఖరితో దేవుని దగ్గరికి వస్తున్నావు అనేది నువ్వు ఏ విషయాన్ని దేవుని నుంచి పొందుకుంటావు అనే దాన్ని తీర్మానిస్తుంది. If you come with the attitude of I'm not leaving without receiving my blessing, you're going to go with the blessing. ఆశీర్వాదాలు పొందితేనే తప్ప కొంచెం వెళ్ళనని వైఖరితో మీరు వస్తే తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు. So it's for you. See what God is saying over here. If you will hearken diligently, మీరు శ్రద్ధగా వినిన ఎడల, not only listen, వినడం మాత్రం కాదు, to observe and to do. దాన్ని చేసి దానిని పాటించిన ఎడల. Everybody say observe and to do. Say it louder. Okay, you got to observe and do. దాని ప్రకారము నడుచుకుని ఎడల, That's when he says promotion will come. అప్పుడు పదోన్నతి కలుగుతుందని చెప్తున్నాడు ఆయన. Amen. See, when I am a hearer and a doer, నేను దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేస్తే I become a recipient of the blessing of God. దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా ఉంటాను నేను. Now go to Matthew chapter 7, please. మత్తయి సువార్త 7వ అధ్యాయం తెరుచుకుందాం. Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయము. This is what Jesus is saying. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఇవి. Verse 24. 24వ వచనం. Therefore,
Whosoever heareth these sayings of mine and doeth them, I will liken him unto a wise man which built his house upon a rock. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. In this passage of scripture that I'm reading, Jesus is talking about two different people. ఇక్కడ చదువుతున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ఇద్దరు వ్యక్తుల గురించి One మాట్లాడుతున్నారు. he calls wise, మొదటి వ్యక్తిని బుద్ధిమంతుడు the other అంటున్నారు, he calls foolish. రెండో వ్యక్తిని బుద్ధిహీనుడు అంటున్నారు. All ఆయన right? Verse 25. 25వ వచనం. And the rain descended and the floods came and the winds blew and beat upon that house and it fell not, for it was founded upon a rock. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. And everyone that heareth these sayings of mine and doeth them not shall be likened to a foolish man which built his house upon the sand. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. And the rain descended and the floods came and the winds blew and beat upon that house and it fell, and great was the fall of it. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. There is a wise man, there is a foolish man. బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధిహీనుడు ఉన్నాడు. A man, the definition of a wise man బుద్ధిమంతునికున్న నిర్వచనం is a ఏంటంటే man who hears and does what he hears. వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించువాడు. The foolish man బుద్ధిహీనునికి is one who hears వాక్యం వింటాడు, but never does. దాని ప్రకారం Does ప్రవర్తించాడు, not apply. వాక్యాన్ని Because అనుభవించుకున్నాడు. you say, how can that happen? ఇది ఎలా జరుగుతుంది I అంటాడు. don't think so. ఇలా జరుగుతుంది Say, అనుకోను. he is foolish. ఆయన బుద్ధిహీనుడు. That's what Jesus is saying. యేసుక్రీస్తు ఆ Now విషయం listen, చెప్తున్నాడు. both the wise man and the foolish man బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇరువురు have కూడాను attacks and challenges in life. ఒకే రకమైన సవాళ్ళను కలిగి ఉన్నారు జీవితంలో. Just because you're in Christ Jesus does not mean you won't have problems and challenges that you will face in life. నువ్వు క్రీస్తు యేసులో ఉన్నంత మాత్రంన నీకు సవాళ్ళు సమస్యలు ఏమీ ఉండవు అని కాదు. In fact, Jesus said in John chapter 16 verse 33, యేసుక్రీస్తు నిజానికి యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు యోహాను you సువార్త 16వ అధ్యాయంలో, will have tribulation. మీకు శ్రమలు So కలుగును you అని. will have challenges. కాబట్టి మీకు సవాళ్ళు You will ఉంటాయి, have difficulties. మీరు కష్టాలను You కలిగి will ఉంటారు, have problems. మీరు సమస్యలను కలిగి ఉంటారు. But hang on. చూడండి, Just because they come అవి వచ్చినంత మాత్రమున doesn't mean you will be defeated. నువ్వు ఓడిపోతావు అని If you are కాదు. a wise man నువ్వు who బుద్ధిమంతుడు has అయితే, been hearing the word వాక్యాన్ని and వింటూ applying the word, వాక్యాన్ని క్రియలు పెట్టేవాడు అయితే, the rains will descend, ఇక్కడ the వర్షం వస్తుంది, floods will rise, వరదలు and the వస్తాయి, storm will come తుఫాను కూడా and వస్తుంది, hit your house. నీ ఇంటిని కొడుతుంది. It may make it wobble a little bit, కొంచెం అస్థిరంగా చేయవచ్చు నీ ఇంటిని, but it will not move. కానీ అది కదిలించబడదు. Somebody say hallelujah. హల్లెలూయా. But then there is another house. అయితే మరొక ఇల్లు ఉన్నది అక్కడ, It's the same set of challenges. అదే రకమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది. Nothing more, nothing less. అంతకంటే ఎక్కువ లేదు, తక్కువ లేదు. Rains come, వర్షం వచ్చింది, the floods rise, వరదలు వచ్చాయి, and the storms beat తుఫాను upon. కూడా వచ్చింది ఆ And ఇంటిపైకి. the Bible says, బైబిల్ బోధిస్తుంది, great was the fall. అది పతనమైపోయింది. Why? Because he was not a doer of the word. ఆయన వాక్యం ప్రకారం Friend, ప్రవర్తించేవాడు కాదు. unless you do and apply the word in your life, you will never see the manifestation of God's word in your life. వాక్యాన్ని క్రియలు పెట్టి దాని ప్రకారం ప్రవర్తిస్తేనే తప్ప దేవుని ఆశీర్వాదాలు కలగడం నీ జీవితంలో నువ్వు చూడలేవు. It's the same problems. అదే It's సమస్యలు, the same challenges. ఒకే రకమైన సవాళ్ళు. But once you will go through the fire, ఒకసారి నువ్వు అగ్నిగుండ వెళ్తావు, but the fire will not burn you. అగ్ని నిన్ను కాల్చజాలదు. You will go through the water, నువ్వు నీటి గుండా వెళ్తావు, but you will not drown in the ఆ water. జలములో నువ్వు మునిగిపోవు. See, Shadrach, Meshach, and Abednego, షద్రక్ మేషక్ they were అబేద్నెగోలు cast into the fire. అగ్నిలోకి త్రోయబడ్డారు వారు. Amen. ఆమేన్. They were bound, వారు బంధించబడ్డారు, but when they came out, కానీ వారు బయటకు they వచ్చినప్పుడు were crowned. వారికి కిరీటం పెట్టబడింది. They went in bound, they came out crowned. బంధించబడ్డారు, లోపలికి వెళ్లారు, బయటకు వచ్చి కిరీటం పెట్టబడింది వారికి. Why? ఎందుకు? Because they were doers of the word of వారు God. వాక్యం ప్రకారం ప్రవర్తించేవారు My కాబట్టి. friend, only when I do the word, I can expect the manifestation in my స్నేహితులారా, వాక్యం life. నేను చేసినప్పుడు మాత్రమే వాక్యం యొక్క ఆశీర్వాదాలు నేను గ్రహించగలను. Many people come to me and ask me for prayer. చాలా సార్లు చాలా మంది వచ్చి ప్రార్థన చేయమని And అడుగుతుంటారు. they say, please, Pastor, pray for a financial breakthrough. పాస్టర్ గారు దయచేసి ఆర్థికపరమైన విజయం కొరకు ప్రార్థన చేయండి అంటుంటారు. Well, before you can believe for a financial breakthrough, ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని మీరు నమ్మక ముందు ask yourself if you're a doer of the word. నేను వాక్యాన్ని ప్రకారం చేస్తున్నానా లేదా అని చెప్పి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న Question. అడుకోండి. ప్రశ్న, Do you tithe regularly? క్రమంగా నువ్వు దశంభాగాన్ని దేవునికి ఇస్తావా? The other day, my wife received a phone call. ఒక దినం నా భార్యకు ఒక ఫోన్ వచ్చింది. And this young lady was talking to her and said, please, Pastor, pray for me. I've lost this
money. ఆ ఫోన్ లో ఆమె ఏం మాట్లాడుతుందనగా, దయచేసి నాకు ప్రార్థన చేయండి, ఆర్థికంగా నేను సమస్యలో ఉన్నానని My చెప్పి. wife said, do you come to church? నా భార్య అడిగింది, నువ్వు సంఘానికి I said, వస్తావా? I'm there every Sunday. నేను ప్రతి ఆదివారం వస్తానండి. The next question was, do you tithe? తర్వాత ఏమడిగిందంటే, దశమం ఇస్తావా And దేవునికి? she said, I come every Sunday. అప్పుడు ఆమె ప్రతి ఆదివారం She సంఘానికి said, no, no, వస్తానండి. no. I said, do you tithe? అలా కాదు, నేను ప్రశ్న I am అడిగానంటే, there దశమం every ఇస్తావా? Sunday, madam. ప్రతి ఆదివారం సంఘానికి వస్తానని చెప్పింది. That is not my question. అది నా ప్రశ్న కాదు. Do you tithe? నువ్వు దశంభాగం ఇస్తావా? 3 times she had to ask her. 3 సార్లు అడగాల్సి వచ్చింది తనని. Eventually she said, తను చివరికి ఏం చెప్పిందంటే, I give now and then. అప్పుడప్పుడు ఇస్తానండి అన్నది. Friend, when you disobey God, మీరు అవిధేయత చూపించినప్పుడు it స్నేహితులారా, doesn't matter who prays. ఎవరు ప్రార్థన చేసినప్పటికీ God will not break his word. దేవుడు తన వాక్యం To bless ఉల్లంఘించి నిన్ను ఆశీర్వదించాడు. Say amen. ఆమేన్. So my question is, are you a tither? నా ప్రశ్న ఏంటంటే, నువ్వు దశమభాగం ఇస్తావా Number దేవునికి? 2, రెండవది, do you tithe in the storehouse? నీ మందిరపు నిధుల్లో దశమభాగం ఇస్తావా? Do you have a spiritual home? నీకు ఆత్మీయ మందిరం, గృహం ఉన్నదా? Oh, pastor, పాస్టర్ గారు, I belong to the universal నేను church. సార్వత్రిక సంఘానికి చెందిన వాడినండి. I go to King's Temple this Sunday. ఈ ఆదివారం కింగ్స్ టెంపుల్ కి వెళ్తాను. Next Sunday I go to Baptist. వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కి The వెళ్తాను. third I go to Methodist. మూడో వారం మెథడిస్ట్ కి And వెళ్తాను. the fourth I go to Lutheran. నాలుగో వారం లూథరన్ కి And the వెళ్తాను. fifth I go to Pentecost. ఐదో వారం పెంటెకోస్తల్ I చర్చ్ love వెళ్తాను. all churches. అన్ని సంఘాలకు వెళ్తానండి. All churches are the same. అన్ని సంఘాలు ఒకే And I రకమైనవి. belong to the universal నేను church. సార్వత్రిక సంఘానికి చెందిన వాడిని. Well, praise God. I appreciate that. దేవునికి మహిమ కలుగు, నాకు I మెచ్చుకుంటున్నాను. have దాన్ని a బట్టి question for ఒక you. ప్రశ్న మీ కొరకు. If you have a child, మీకు ఒక బిడ్డ ఉంటే please try this. ఇలా ప్రయత్నించండి Send ఒకసారి. him to public school on Monday, పబ్లిక్ స్కూల్ కి సోమవారం grammar పంపించండి, school on Tuesday, గ్రామర్ స్కూల్ మంగళవారం పంపించండి, St. John's on Wednesday, బుధవారం సెయింట్ జాన్ St. పంపించండి, Andrews on Thursday, సెయింట్ ఆండ్రూస్ కి St. బుధవారం Anne's on పంపించండి, Friday, శుక్రవారం and వరకు send him for the పంపించండి. final exam. చివరికి పరీక్షలకు See what పంపించండి. happens. ఏం జరుగుతుందో ఆలోచించండి. Does he stand a chance? నిజానికి అక్కడ నిలబడతాడా, గెలవగలుగుతాడా? Oh, I belong to the school system. నేను స్కూల్ సిస్టమ్ చెందిన The వాడినండి. school system is not going to help you. స్కూల్ సిస్టమ్ మీకు See, సహాయం చేయదు. it is God's strategy to have local churches. స్థానిక సంఘాన్ని కలిగి ఉండడం దేవుని ఉద్దేశం అది. Every child of God must be planted in a church. ప్రతి దేవుని బిడ్డ ఒక సంఘంలో You నాటబడాలి. should be able to identify and say, this is my spiritual home. ఇది నా ఆత్మీయ గృహము అని గుర్తించగలగాలి ఒక వ్యక్తి. Somebody talked to me this morning. ఆమేన్. Some people say, I don't have a spiritual home. నాకు ఆత్మీయ గృహం లేదండి. Well, we are saying we want to offer help to you. We want to help you out. మీకు సహాయం చేస్తాం మేము. Be established. I'm not saying this is the only place. ఈ ఒకటే స్థలం మంచిదని Go చెప్పట్లేదు నేను. wherever God leads you. దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళండి. But be committed. కానీ Because సమర్పించుకోండి. you have a role in returning your tithe in that storehouse. ఎందుకనగా ఆ మందిరపు నిధులను దశమం ఇవ్వడం అనే పాత్ర నువ్వు కలిగి ఉన్నావు. Why? ఎందుకు? Because the priesthood has been placed in that house to pray for you, to minister to you, and to disciple you. నీకు నిన్ను శిష్యులుగా చేసి, నీకు ప్రార్థన చేసి, నీకు పరిచయం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులు దేవుని ద్వారా నిర్ధారించబడ్డారు కాబట్టి. My next question is, తర్వాతి ప్రశ్న ఏంటంటే, do you bring the whole tithe or do you split the నీ tithe? దశమభాగం మొత్తం ఇస్తావా లేదా సగం సగం ఇస్తావా? Oh, pastor, I love all these ministries. పాస్టర్ గారు, నేను అన్ని I just give to everybody. నేను అందరికి పంచిస్తానండి. Great. మంచిది. Let me ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను. Next time you go to a restaurant, ఒక రెస్టారెంట్ కి మీరు try వెళ్ళినప్పుడు this. ఇలా ప్రయత్నించండి. Go to, let's say, the Deccan or something in Kakatiya. కాకతీయలోకి వెళ్ళారు అనుకోండి. And then go to Taj Krishna and pay the bill there. అక్కడ తర్వాత తాజ్ కృష్ణ వెళ్ళి అక్కడ బిల్లు కట్టారు మీరు. What do you think Kakatiya is going to do to you? అప్పుడు కాకతీయ వారు ఏం చేస్తారు మీకు చెప్పండి. Am I getting through to you? అర్థమవుతుంది కదా మీకు ఇది? See, you have to pay your bill where you have eaten. ఎక్కడ భోజనం చేశారో అక్కడ మీ బిల్లు కట్టాలి మీరు. See, there has to be some identification. ఇక్కడ కొన్ని నిర్ధారించవలసిన విషయాలు ఉంటాయి. You are free to give your offerings wherever you want. నీ కానుకలు మీకు ఇష్టం వచ్చిన చోట మీరు But ఇవ్వవచ్చును. not every preacher on television is responsible for you. కానీ టీవీలో వచ్చిన ప్రతి ప్రసంగికుడు నీకు బాధ్యుడు If కాదు. you're planted in this house, నువ్వు ఈ సంఘంలో స్థాపించబడి ఉంటే I am responsible for you before God. దేవుని ఎదుట నీ పట్ల నేను లెక్కప్ప చెప్పాలి. That is what the book of Hebrews is telling me. హెబ్రీయుల గ్రంథం ఆ విధంగా So మాట్లాడుతుంది it is మనకి. not an easy job. It's not like coming on Sunday and just preaching something you like. ఆదివారం వచ్చి మనకి ఇష్టం వచ్చిన ప్రసంగం చేయడం అనేది మామూలు విషయం కాదు అది. God lays a burden on my heart to teach
preach and minister and also pray for you. మీ కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని బోధించి ప్రసంగించడంకు సంబంధించిన బాధ్యత That's దేవుని why హృదయంలో we have all ఉంచాడు. the pastoral team. అందుకే ఇక్కడ పాస్టరల్ టీం So కూడా we ఉంది. can minister to you. మీకు పరిచయం They చేయడం కోసం come to your houses. మీ ఇళ్ళలోకి వస్తారు They వారు. pray with మీ you. కొరకు ప్రార్థన They చేస్తారు. encourage you. మిమ్మల్ని They ప్రోత్సహిస్తారు. get you to all these meetings. ఈ మీటింగ్లకు They నడిపిస్తారు get మిమ్మల్ని. you to these ఈ conferences. కాన్ఫరెన్సెస్ కి They నడిపిస్తారు get you మిమ్మల్ని. to the the seminars. ఆ సెమినార్స్ కి నడిపిస్తారు. All these are designed for you to grow. మీరు ఎదగడం కోసం ఇవన్నీ ఏర్పాటు Remember చేయబడ్డాయి. what I said about the Faith Reloaded ఫెయిత్ conference? రిలేటెడ్ కాన్ఫరెన్స్ గురించి చెప్పాను I said గుర్తుందా I'm మీకు? not here trying to make myself somebody. నేను ఒక వ్యక్తిగా నన్ను చూపించుకోవడం కోసం నేను చెప్పలేదు I'm దాన్ని. a pastor. నేను ఒక పాస్టర్ And I want my people to grow in the word. వాక్యాలు ఎదగాలని నేను I ఇష్టపడుతున్నాను. want them to become strong in the word of God. దేవుని వాక్యంలో బలంగా మార్చబడాలని ఇష్టపడుతున్నాను That నేను. is the primary reason why we did the conference. అందుకోసమే కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము. But anybody can get blessed. అయితే అందరూ But ఆశీర్వదించబడవచ్చు. I'm responsible for you అయితే మీ కొరకు before నేను God. బాధ్యతను కలిగి ఉన్నాను దేవుని So ఎదుట. I have to teach you. అయితే మీకు నేను If బోధించాలి. somebody else comes and listens, bless God, let them get blessed. ఇంకెవరైనా వచ్చి వాక్యం వింటే వారు But I'm ఆశీర్వదించబడతారు. not working as an evangelist. కానీ సువార్తికుడిగా పని I'm చేయట్లేదు. working as a pastor. నేను ఒక సంఘ కాపరిగా పనిచేస్తున్నాను. Somebody say amen. ఆమేన్. See, when I do the word, నేను వాక్యాన్ని when I చేసినప్పుడు return my నా time దశమ భాగం ఇచ్చినప్పుడు in the storehouse, మందిరపు నిధులకి now I have confidence to go before God and pray and believe for my financial ఇప్పుడు breakthrough. దేవుని ఎదుటకు వెళ్ళి ధైర్యంగా నా ఆశీర్వాద సహాయం కొరకు నేను దేవుని ఎదుట ధైర్యంగా ప్రార్థన You చేయగలను. know, God will not violate His word and bless you simply because you pray and not tithe. నువ్వు ప్రార్థన చేసి దశమ భాగం ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు తన వాక్యాన్ని ఉల్లంఘించుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడు. This is not pertaining only to money. డబ్బు విషయం మాత్రం This is సంబంధించి కాదు ఇది. concerning every other aspect of life. నీ జీవితంలో అన్ని భాగాలకు I've సంబంధించిన విషయం just ఇది. used this as an example. ఒక ఉదాహరణగా దీన్ని వాడుతున్నాను నేను. But you have to realize, అయితే మీరు గమనించాలి, God will never break His word. దేవుడు తన మాటని రద్దుపరచడు. It doesn't matter how much you fast and how much you cry. నువ్వెంతగా ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ Because He said, ఆయన చెప్పాడు ఈ in విధంగా Psalm 138 and verse 2, 138 కీర్తన He 2వ has వచనంలో magnified His word above His name. ఆయన నామం కంటే తన వాక్యం To హెచ్చించున్నాడు ఆయన. God, His word is more important than His name. దేవునికి తన నామం కంటే తన వాక్యముకే అధికమైన He will ప్రాధాన్యత ఉంది. never break His word. తన వాక్యమును ఎప్పుడూ రద్దుపరచడు In ఆయన. Malachi chapter 3, మలాకి 3వ అధ్యాయంలో verses 7 through 10, 7 నుంచి 10 He వచనాల్లో talks about how He will open the windows of heaven and pour a blessing. ఆకాశ వాక్యాలను విప్పి ఎలా ఆశీర్వదిస్తారో దాని How గురించి He will మాట్లాడుతున్నాడు. keep the devourer from destroying. నాశనకర్తను ఎలా గద్దిస్తానో How He తెలియపరుస్తున్నాడు. will keep the devil from touching you. అపవాది మిమ్మల్ని తాకకుండా ఎలా బయటికి You పంపిస్తారో gotta believe చెప్తున్నాడు. him. ఆయన నమ్మాలి But మీరు. listen to me. వినండి. When you walk in disobedience, మీరు అవిధేయతతో నడుస్తున్నప్పుడు there is guilt in your heart. ఒక దోషారోపణ When ఉంటుంది there మీలో. is guilt, దోషారోపణ there ఉంటే is no more confidence. ధైర్యం అనేది When there ఉండదు. is no more confidence, ధైర్యం అనేది there is లేకపోతే no more answer to prayer. నిబ్బరం లేకపోతే ప్రార్థనకు Because సమాధానం every కలగదు. prayer should be a prayer based on the word in faith. ఎందుకనగా ప్రతి ప్రార్థన వాక్యాధారముగా విశ్వాసంతో ఉండాలి. But when your heart condemns you, నీ హృదయం నిన్ను there ఖండిస్తుంటే is no more confidence. నీకు నిబ్బరం When there ఉండదు. is no confidence, నిబ్బరం లేకపోతే there is no answer to prayer. నీ ప్రార్థనకు So సమాధానం దొరకదు. learn not to walk in disobedience. అవిధేయతతో ఉండడానికి ప్రయత్నం Walk చేయకండి. in obedience to the word of God. దేవుని వాక్యానికి విధేయతతో ఉండేలా ప్రయత్నం That's చేయండి. why I keep saying, అందుకే చెప్తూ ఉంటాను నేను, don't be a cheater. మోసపరచుకొనకండి, Don't be a deceiver. మోసం చేసుకొనకండి. And think God will bless you because you throw some money in the bucket. వాక్యంలో కొన్ని డబ్బులు ఇస్తారు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకోనకండి. God cannot be bought with money. దేవుడు డబ్బుతో కొనబడడు. Come on now. You say, well, God has to bless me because I'm giving all this money, but where is it coming from? అయితే డబ్బు ఇస్తున్నా దేవుడిని ఆశీర్వదించాలి అలా కాదు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది విషయం. Has it come through cheating and deception? మోసం నుంచి వస్తుందా ఆ డబ్బు నీకు? Have you falsified accounts? నీకు అకౌంట్ లో తప్పులు Have లెక్కలు you done చూపించావా? that which displeases God? దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి డబ్బు That's అదే. why He said అందుకే చెప్పాడు in ఆయన. 2 Chronicles chapter 7 verse 14, 2 దినవృత్తాంతాలు 7:14 if my సెలవిచ్చాడు. people that are called by my name humble themselves before me నా నామం పెట్టబడినటువంటి నా ప్రజలు తమను తాము తగ్గించుకునే And pray. ఎడల, ప్రార్థన చేసిన ఎడల, and turn from their wicked ways, వారి మార్గములను వారు I will మార్చుకునే ఎడల, heal their land and I will bless them. వారి ద్వేషమును స్వస్థపరచెదను, వారిని God ఆశీర్వదించెదను. wants us to be hearers and doers of the word of మనం God. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించే వారికి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. Thirdly, మూడవది, we have to look at this. దీన్ని చూడాలి మనం. The word has to be first in our lives. ఆ వాక్యంకే మన జీవితంలో ప్రథమ స్థానం ఉండాలి. Give God's word priority in your life. దేవుని వాక్యానికి మీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వండి. The training, developing and educating our spirit comes by giving God's word first place in our lives. మన ఆత్మ పురుషునికి తరపునివ్వడం అనేది దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడం ద్వారా కలుగుతూ ఉంటుంది. Go to Proverbs chapter 4 please. సామెతలు 4వ అధ్యాయం తెరుచుకుందాం. Proverbs chapter 4. సామెతలు 4వ అధ్యాయము
And let's read from verse 20. 25 My నుంచి son, చదువుకుందాం. attend to my words, incline thine ear unto my sayings, let them not depart from thine eyes, keep them in the midst of thine heart. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. He wants us to be diligent concerning the word. దేవుని వాక్యం విషయంలో మనం శ్రద్ధ వహించిన He వారై says, ఉండాలి. use the faculties. ఇక్కడ మీ విషయాలను వాడండి, Hear carefully. మీ జాగ్రత్తగా వినండి. Don't be casual in your hearing. వినడంలో మామూలుగా Hear ఉండకండి, intently. శ్రద్ధగా వినండి. Always keep your eyes focused on the word. నీ కన్నులను ఎల్లప్పుడు And వాక్యమైన store ఉంచండి. that word in your ఆ heart. వాక్యం నీ హృదయంలో భద్రపరచుకొనుము. That means the word should be a priority in your life. అనగా నీ జీవితంలో వాక్యమే ప్రథమ స్థానం ఉండాలి. If you do this, ఇలా చేస్తే there మీరు are great dividends. మీరు గొప్ప ఆశీర్వాదాలు కలిగి Look ఉంటారు. at verse 22. 22వ వచనం For చూడండి. they, అవి దొరికిన వారికి, what's he talking about? దేని గురించి For మాట్లాడుతున్నాడు? the words. వాక్యము దొరికితే, The words are life unto those that find them and health to all their flesh. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. His words are life. ఆయన వాక్యమే జీవము. His words are health. ఆయన వాక్యము ఆరోగ్యమై ఉన్నది. And if you look at the Bible, in your Bible, మీ బైబిల్లో చూస్తే in the margin you will find the word health being translated as medicine. అక్కడ ఆరోగ్యం అనే దగ్గర ఔషధము అని రాయబడి ఉంటుంది. So the word is medicine. కాబట్టి వాక్యమే మనకు ఔషధం. For many Christians, చాలా మంది క్రైస్తవులకి hospitals and doctors have become their only source of hope. హాస్పిటల్స్ తర్వాత డాక్టర్స్ అనేది వారి ఆరోగ్యానికి ఉన్నటువంటి ఆధారంగా Let me ఉంటుంది. tell you something. ఒక మాట చెప్తాను. I thank God for hospitals and doctors. హాస్పిటల్స్ బట్టి డాక్టర్స్ బట్టి దేవుని కృతజ్ఞతలు Remember what I తెలియపరుస్తాను. said? నేనేం చెప్పాను గుర్తుందా? If it were not for them, డాక్టర్ కనుక లేకపోయి ఉండి ఉంటే many of us would be 6 feet under now. మనలో చాలా మంది నిద్రించి ఉండేవారం, చనిపోయి ఉండేవారం. But thank God for them. వారిని బట్టి దేవుని But కృతజ్ఞతలు. what I'm trying to say is this. నేను ఏం చెప్తున్నానంటే, They are not gods. వారు దేవుళ్ళు కారు. They are not final in what they say. వారు చెప్పే మాటల్లో చివరి Thank అధికారం వారికి God లేదు. for their help. వారు మనకు సహాయం But చేస్తారు. our hope and our faith should not be dependent on just what they say. మన యొక్క నిరీక్షణ, మన విశ్వాసము వారు చెప్పినటువంటి మాటల పైన ఉండకూడదు. Remember, గుర్తుంచుకోండి, medicine cannot heal you if your body does not respond to medication. ఔషధానికి నీ శరీరం ప్రతిస్పందించకపోతే ఇక ఔషధం నీ శరీరాన్ని బాగు చేయదు. Healing is something that God has placed in our bodies. స్వస్థత అనేది దేవుడు మన శరీరంలో ఉంచినటువంటి విషయము. అది If our body stops responding to that medicine, ఆ మందుకు గనుక ప్రతిస్పందించడం మన no శరీరం amount ఆపివేస్తే of medication can heal you. ఏ మందు కూడా నిన్ను బాగు చేయదు. Is that right or wrong? అది నిజమా కాదా You చెప్పండి. understand what I'm saying? నేను చెప్తుంది మీకు So అర్థమవుతుంది. don't worry about what the doctor says. డాక్టర్ ఏం చెప్పాడా అని బాధపడకండి. దాన్ని బట్టి Give God's word priority. దేవుని వాక్యానికి ప్రథమ See, స్థానాన్ని this is ఇవ్వండి. why the prophet Isaiah said, అందుకే ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, Lord, who believes our report? దేవా మా యొక్క సందేశమును They ఎవరు all నమ్మును? want to believe some of the report, but they don't want to believe our report. మిగతా వారి సందేశం నమ్ముతున్నారు కానీ మా సందేశాన్ని వారు నమ్మలేకపోతున్నారు. There could be a దేవా, highly qualified and the best doctor in the world ఈ లోకంలో అత్యంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన వైద్యుడు కావచ్చును who ఆయన. diagnoses your situation నీ పరిస్థితిని తాను and పరీక్ష చేయవచ్చును. says, I believe you just got 3 months left. నేను నమ్ముతున్నాను 3 నెలలు మాత్రం బ్రతుకుతారని చెప్పొచ్చు ఆయన. Now you will begin to cry, ఇప్పుడు మీరు ఏడుస్తారు, moan and groan. దుఃఖిస్తారు, You say, I'm going to చింతపడతారు. die, I'm going to die, I'm going to die. నేను చనిపోతాను అంటారు మీరు. No disease can kill you unless you license it to kill you. ఇక ఏ రోగం కూడా నిన్ను చంపదు, నువ్వు దానికి Because the అనుమతిస్తేనే తప్ప. power of life and death is in your tongue. ఎందుకనగా జీవ మరణంలో నీ నాలుక వశంలో ఉన్నాయి. The doctor can diagnose. వైద్యుడు అలా పరీక్షలు చేయవచ్చును. The doctor can prescribe. ఆ వైద్యుడు నీకు మందులు ఇవ్వవచ్చు. But it is not the doctor's role to give a verdict. కానీ ఆ యొక్క వైద్యుడే నీకు భవిష్యత్తును చెప్పజాలడు. Verdicts are given by judges, not by doctors. భవిష్యత్తులు అనేటివి ఇక జడ్జెస్ ద్వారా My నిర్ధారించబడతాయి. God నా దేవుడు is a doctor and a judge. ఆయన ఒక న్యాయాధిపతి, ఆయన ఒక వైద్యుడు అయి Come ఉన్నాడు. on now, are you getting this? ఆమేన్. He said, ఆయన చెప్పాడు, by his stripes I am healed. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను So స్వస్థపరచబడ్డాను the అని. doctor may say you have this and this and this, నీకు పలానా రోగం ఉందని డాక్టర్ and చెప్పవచ్చు I నీకు. prescribe this medication, ఇలాంటి మందులు but ఇస్తున్నాను he అని చెప్పొచ్చు. cannot tell you you can only live that far. నువ్వు ఇంతవరకు మాత్రం బ్రతుకుతావని చెప్పజాలడు డాక్టర్. Even if he says, అలా చెప్పినప్పటికీ you నాయనా, don't have to accept that. నువ్వు దాన్ని అంగీకరించవలసిన అవసరం See, లేదు. he is giving you facts, ఆయన మీకు వాస్తవాన్ని but తెలియపరుస్తున్నాడు. through the analysis of facts he is giving a judgment. వాస్తవాన్ని విశ్లేషించి ఆయన తీర్పు Don't తీరుస్తున్నాడు. receive that judgment. ఆ యొక్క తీర్పుని పొందుకొనకండి. Oh, you have this problem and this problem and this problem, you won't have any children. మీకు పలానా సమస్య ఉంది కాబట్టి మీకు సంతానం కలగరు. Doctor, డాక్టర్ play your role.
మీ పాత్ర మీరు You వహించండి. tell me that I have this problem in my uterus, I have this problem in my womb, okay? నా గర్భాశయంలో పలానా సమస్య ఉందని మీరు But you are చెప్పండి. nobody to tell me that I cannot have a child. కానీ సంతానం నేను కలిగి ఉండలేను అని మీరు చెప్పకూడదు. Come on now. Because remember we shared with you a testimony. ఇంతవరకు చెప్పినటువంటి సాక్ష్యాన్ని గుర్తుంచుకోండి. There is a woman right now living. I met the husband. ఒక స్త్రీ ఉన్నారు, తన భర్త నేను కూడా కలిసాను. Out of Nigeria. నైజీరియాకు సంబంధించింది. His wife తన భార్య had a surgery where the uterus was removed. తనకి గర్భాశయం తొలగించబడినటువంటి ఆపరేషన్ And they చేశారు. said you will never have a child because you don't have a uterus. మీకు గర్భాశయం లేదు కాబట్టి మీరు సంతానం కలిగి ఉండడం అసాధ్యం అని She చెప్పారు. is a mother of 3 children today. ఈ రోజు చూస్తే తను 3 పిల్లలకు తల్లిగా ఉన్నది. The doctor is not wrong ఇక్కడ as చూడండి, far as his diagnosis is concerned. ఇక్కడ డాక్టర్ అనేది తను నిర్ధారించినంత But వరకు he's wrong concerning judgment. నిజానికి ఆ తీర్పు విషయంలో తన డాక్టర్ Are తప్పైపోయాడు. you all with me now? వింటున్నారు అందరూ? Amen. Amen. So that's why I said thank God for the doctors. డాక్టర్లను బట్టి నేను కృతజ్ఞతలు They're చెప్పాను. not against us, they're for us. వారు మన కొరకు సహాయం And we చేస్తున్నారు. should get regular checkups done. మనం క్రమంగా పరీక్షలు చేయించుకోవాలి. Faith doesn't mean you don't go to the doctor. విశ్వాసం అంటే డాక్టర్ Faith వెళ్ళకూడదు doesn't అని mean you కాదు. don't go for your medical checkups. ఇక మెడికల్ చెకప్స్ కు వెళ్ళకూడదని కాదు It's అర్థం. in the medical checkup you find out that on the blind side the devil might have entered somewhere and is trying to hit you. అయితే అపవాది అనగా గుడ్డిగా మీ పైన ఉపయోగిస్తున్నటువంటి ఒక పరీక్షలుగా ఉంటుండవచ్చు కొన్నిసార్లు ఒక Are పరీక్షలు. you all with me? వింటున్నారు అందరూ? Because old school of thought in the Pentecostal churches was you should not even go to the doctor. ఎందుకనగా పెంటెకోస్తల్ సంఘంలో ఎలా బోధిస్తున్నారు అనగా మీరు ఎల్లప్పుడూ కూడా విశ్వాసం ఉంటే మీరు వైద్యుల దగ్గర వెళ్ళకూడదు అని చెప్పి. No, that's not right. అది విషయం సరైనది కాదు. See, once you know there is a problem, now you can act on faith. ఒక సమస్య ఉందని మీకు తెలిస్తే అప్పుడు విశ్వాసంలో మీరు పని చేస్తారు. Say amen. ఆమేన్. So are you all with me now? అందరూ వింటున్నారా So ఇక్కడ? God is the judge. దేవుడే So తీర్పరి అయి ఉన్నాడు. rely on his word, not on what the doctor డాక్టర్ల said. మాట కాదు కానీ దేవుని మాట పైన ఆధారపడి ఉండాలి. You have this problem, నీకు ఈ సమస్య ఉంది, you're going to go blind in few days. అయితే కొన్నిసార్లు మీరు ఈ విధంగా No doctor, I might have that problem, డాక్టర్ గారు అలా but కాదని you నాకు సమస్య can't tell me ఉండవచ్చు. that I will go blind కానీ నేను గుడ్డివాడుకుంటానని because I నేను was చెప్పలేను. healed by his stripes. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను బాగుపరచబడ్డానని చెప్పాలి. Amen. ఆమేన్. Oh, you have this high blood pressure మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నది, and you have whatever else, అపలాన రోగం ఉందని చెప్తారు ఆయన. So you might get a stroke. అప్పుడు మీకు ఒకవేళ గుండె జబ్బు రావచ్చును. Hang on. చూడండి, What you say మీరు చెప్పేది factually is right. అది వాస్తవమే కావచ్చును, It's a fact. అది వాస్తవం. But don't tell me I will get a stroke. నాకు గుండె జబ్బు వస్తుందని Oh, మీరు but they చెప్పకూడదు. all had it కానీ మిగతా వారందరికీ ఉంది కదా, because they received it. ఎందుకంటే వారు పొందుకున్నారు కాబట్టి వారికి వచ్చింది. I will not receive it. నేను దీనిని పొందుకొనని అంగీకరించను. Don't pass a judgment. ఇక తీర్పును మీరు దాని Don't వెళ్ళకండి. pass a verdict based on analysis. ఇక విశ్లేషణ బట్టి దానిపైన My మీరు వెళ్ళకండి. report says, which is God's report, I was healed by his దేవుని stripes. సమాచారం చెప్తుంది ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థపరచబడ్డాను అని. Come on now. Amen? Amen. Hallelujah. So I'm saying we need to look at God's word before we give prominence to the words of man. మానవ మాటలకు ప్రాధాన్య స్థానం ఇవ్వకంటే ముందు మనం దేవుని వాక్యాన్ని ప్రథమ స్థానం ఇవ్వాలి. There was once a Baptist minister who did not necessarily believe in divine healing. దైవికమైన ఆరోగ్యాన్ని నమ్మనటువంటి ఒక బాప్టిస్ట్ కాపరి ఉన్నారు. He had a problem with his tonsils. అతనికి టాన్సిల్స్ విషయంలో And సమస్య the వచ్చింది. doctor kept insisting that they remove the tonsils. ఆ టాన్సిల్స్ తీసేయాలని చెప్పి వైద్యులు చెప్పారు తనకి. And the date was set for the surgery. ఆపరేషన్ కొరకు ఒక డేట్ నిర్ణయించబడింది. It was his family custom తన కుటుంబ ఆచారం ప్రకారం that every morning before the children went to school, they all gathered together and read the word and prayed. ప్రతి ఉదయకాల సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు వారందరూ ఒక దగ్గర And కూడి on ప్రార్థన that day, చేస్తారు. the reading of the scripture fell to 2 Chronicles, ఆ దినమున ఒక వాక్య భాగం chapter చదువుతూ వచ్చారు. 16 రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము and verse 12. It read like this, 12వ or it వచనంలో reads ఈ like విధంగా this. And Asa in the 39th year of his reign was diseased in his feet until his disease was exceeding great. Yet in his disease he sought not to the Lord, but to the physicians. And Asa slept with his fathers and died in the 140th year of his reign. 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదంలో జబ్బు పెట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందెను. When they read the scripture, he was smitten in his heart. ఈ వాక్యం చదివినప్పుడు తన హృదయంలో గుచ్చుకున్నది ఇది. It was then he realized that he had not even prayed to God about the ఈ situation. పరిస్థితి గురించి కనీసం దేవుని కూడా ప్రార్థన చేయలేదు అని గ్రహించాడు ఆయన. So he's got his wife and children to pray for him. అప్పుడు తన పిల్లలు తన భార్య ప్రార్థన చేయమని ప్రార్థన When they చేయించుకున్నాడు. prayed, the Lord told him not to have the surgery. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఆపరేషన్ చేయించుకొనకమని. And to his amazement, తనకు God healed him completely. తను ఆశ్చర్యకరంగా దేవుడు పూర్తిగా దాన్ని స్వస్థపరిచాడు.
He should have gone to God first. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళవలసి He ఉంది ఆయన. wasted so much money and time on the doctor. డాక్టర్లకు చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, చాలా సమయాన్ని See, the కేటాయించాడు. Bible is not saying King Asa died because he went to the doctor. డాక్టర్ దగ్గర వెళ్ళాడు కాబట్టి ఏసా చనిపోయాడని చెప్పలేదు వాక్యం ఇక్కడ. What God is saying ఈ is, దేవుడు ఏం you చెప్తున్నాడంటే need to seek Him first. మొదటగా దేవుని యొక్క విచారణ చేయాలి అని. Listen to me, church. వినండి The సంగమా, Word of God should be a priority in our lives. దేవుని వాక్యంకే మన జీవితంలో ప్రథమ స్థానము It should ఉండాలి. be the final authority in the life of a believer. ఒక విశ్వాస జీవితంలో అది ఉన్నతమైనటువంటి అధికారం వహించేదిగా ఉండాలి. Not what man says, మానవులు చెప్పే మాట కాదు, not what culture says, ఇక్కడ సంస్కృతి and చెప్పేది not కాదు, what society says. సమాజము చెప్పేదానికి As కాదు. long as whatever anybody says ఎవరు ఏది is in చెప్తున్నప్పటికీ line with the Word of ఆ God, మాట దేవుని వాక్యం there is ఏకీభవించినంత no వరకు problem. సమస్య ఏమీ But ఉండదు. the moment it contradicts the Word of అయితే God, ఆ మాట దేవుని వాక్యం you have వ్యతిరేకించినప్పుడు to make a choice అప్పుడు మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. to do God's Word. దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించండి. Even if it's an ordinance passed by the government. ఈ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి శాసనం కావచ్చును అది. As long as they don't interfere with your faith, నీ విశ్వాసం విషయంలో వారు జోలికి రానంత వరకు it's okay. పర్వాలేదు అది. But once they interfere with your faith నీ విశ్వాసం విషయానికి and begin to వచ్చినప్పుడు tell you not to worship Jesus, యేసుక్రీస్తుని ఆరాధించకని చెప్పినప్పుడు well, you better get ready అప్పుడు నువ్వు సిద్ధపడాలి. for persecution శ్రమైనను and sometimes even becoming martyrs for Christ. కొన్నిసార్లు క్రీస్తు కొరకు హతసాక్షులుగా Even ఉన్నప్పటికీ today there are people that are dying for their faith ఈ రోజుల్లో కూడా కొంతమంది విశ్వాసం కొరకు చాలా because మంది they హతసాక్షులుగా are మరణిస్తున్నారు. giving the word the first place in life. వారి జీవితంలో వారి దేవుని Let me వాక్యాన్ని tell you, ప్రథమ they స్థానం will be ఇస్తున్నారు వారు. heroes in the eyes of God. దేవుని దృష్టిలో వారు నాయకులుగా ఎంచబడుతూ ఉన్నారు. Last night we got an SMS from Muscat, నిన్న రాత్రి ఒక మస్కట్ నుంచి ఒక SMS వచ్చింది. and in that SMS it read like this: ఆ SMS లో ఈ విధంగా రాయబడింది. 22 families were being executed that day, yesterday. నిన్న దినాన 22 మంది కుటుంబములు 22 families బంధించబడ్డారు. were being executed in Afghanistan for their faith in Jesus Christ. యేసుక్రీస్తు నమ్మినందుకు 22 మంది కుటుంబాలను బంధించారని రాయబడి ఉన్నది. I'm telling you, people are paying with their life for Christ. చాలా మంది క్రీస్తు కొరకు తమ జీవితాలను ఫలంగా Why? పెడుతున్నారు. Because they don't want to succumb and give in to man's word. ఎందుకనగా మానవుల మాటకు వారు లొంగిపోవడం వారికి You ఇష్టం give లేదు first కాబట్టి place to God, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి and మీరు. God will honor you. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని గణపరుస్తాడు. Always make God's word first in your ఎల్లప్పుడూ life. దేవుని వాక్యానికి మొదటి The స్థానాన్ని question ఇవ్వండి. you should always ask is this: ఎల్లప్పుడూ అడగవలసిన ప్రశ్న about ఏంటంటే whatever decision you make, నువ్వు ఏ తీర్మానం చేసుకున్నప్పటికీ what does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి? What does the word of God say? దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? Sometimes you say, Pastor, it's not very clear. కొన్నిసార్లు పాస్టర్ గారు చాలా Because the స్పష్టంగా Bible లేదండి. doesn't say don't smoke. ఎందుకనగా పొగ తాగకూడదని బైబిల్ చెప్పట్లేదు So మనకి. what is wrong in smoking? ఆ పొగ తాగితే తప్పేంటి మరి అసలు? Friend, the Bible may not talk about all different issues, రకరకాల విషయాల గురించి బైబిల్ స్పష్టంగా but the చెప్పకపోవచ్చు. Bible tells us అయితే బైబిల్ చెప్తుంది ఈ we're విధంగా. not led legalistically, but we're led by the Holy Ghost. మనం చట్టపరంగా కాదు కానీ దేవుని వాక్యం ద్వారా నడిపించబడుతున్నాం Today we're not under the law, we're under the Holy ఈ రోజు Spirit. మనం ధర్మశాస్త్రం కింద కాదు పరిశుద్ధాత్మ And He is ఆధీనంలో the ఉన్నాం. one that leads. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఈ రోజు. Now, hang on, let me answer the question of smoking. పొగ తాగడం గురించి ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. The Bible says బైబిల్ your బోధిస్తుంది body is the temple of what? నీ దేహము Everybody. Holy Ghost. నీ దేహము So where does the పరిశుద్ధాత్మ Holy ఆలయం. Ghost live? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు మరి? Every time you smoke, నువ్వు తాగిన ప్రతిసారి you know what you're doing? ఏం చేస్తున్నావు తెలుసా? You're choking the Holy Ghost. పరిశుద్ధాత్మని ఇబ్బంది పెడుతున్నావు నీవు. Are you getting it? వింటున్నారా? Now, according to latest studies, ఈ మధ్య జరిగినటువంటి why do you పఠన think they're ప్రకారంగా banning smoking in public places? ఇక్కడ జన సమూహంలో పొగ తాగకూడదని ఎందుకు Because according to చెప్తున్నారు? studies, ఎందుకనగా పరీక్షల more ప్రకారంగా people are dying with cancer of the lungs through secondary inhaling. నిజానికి తాగుతున్నటువంటి వారు కాదు కానీ దాన్ని పీల్చుకున్నటువంటి వారు చాలా మంది క్యాన్సర్ తో The బాధపడుతున్నారు కాబట్టి people, not the people that are smoking, the How people that are by their side are more affected. తాగుతున్నటువంటి వారు కాదు కానీ వారి పక్కన ఉన్నటువంటి వారు ఎక్కువగా ఇబ్బంది Anything that పడుతున్నారు. kills is not from God. చంపేది ఏది కూడా దేవుడి నుంచి వచ్చింది కాదు. Come on now, amen? So God doesn't have to say smoking is bad. Hey, wisen up, wake up. The thief cometh not but for to steal, to kill and to destroy. దేవుడు ప్రతి దాన్ని పొగ తాగడం తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జ్ఞానం వహించి బుద్ధిమంతులుగా ఉండండి. వాక్యం సెలవిస్తుంది దొంగతనం హత్య నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు అని. Why is it wrong to drink? ఆ మద్యం సేవించడం తప్పేంటండి? He said don't be a drunkard. ఆ మద్య తాగుబోతుగా ఉండవలసిన అవసరం లేదు. Alcohol is a destroyer. మద్యపానము మిమ్మల్ని నశింపచేస్తుంది. How many people are dying because it's affected their liver? చాలా మంది లివర్ కి సమస్య ఉండడం ద్వారా ఎంతమంది చనిపోయారు. Before it affects the liver, లివర్ కి సమస్య రాకముందు it affects the wife. మొట్టమొదటిగా భార్యకు సమస్య వస్తుంది అక్కడ. Anything that is separating
anything that is destroying the family fabric is not from God. కుటుంబాన్ని వేరుపరిచేది, కుటుంబాన్ని నాశనం చేసేది ఏది కూడా దేవుని నుంచి వచ్చింది కాదు. Talk to me, somebody. Nothing that is destructive is from God. నాశనకరమైనది ఏది కూడా దేవుని యొద్ద నుంచి వచ్చింది So కాదు. I just picked on these two, but anything, the Holy Spirit is there to guide and lead you. మనల్ని నడిపించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏ విషయంలో So అయినా the కూడా question you నడిపిస్తాడు. ask is, what does the Word of God say? అయితే ప్రశ్న ఏంటంటే And దేవుని వాక్యం give తెలుస్తుంది అనుకోవాలి the మీరు. Word the first place. ఆ వాక్యానికే ప్రథమ స్థానం ఇవ్వండి. చివరిగా be instantly obedient to your spirit. మీ ఆత్మకి వెంటనే విధేయత The చూపించండి. human spirit has a voice. మానవ ఆత్మకి We స్వరం call ఉన్నది. it conscience. దీనిని మనస్సాక్షి Conscience. అంటాము. Not మనస్సాక్షి, conscious, conscience. మనస్సాక్షి. We also call it intuition, inner voice, or guidance. ఇది అంతరంగం యొక్క స్వరము అని అంటుంటాము దీనిని. The human spirit is the spiritual man. మానవ ఆత్మ ఆత్మ It's పురుషుడై the ఉన్నాడు. spirit man. ఆత్మ పురుషుడు, It's the inward man, అంతరంగపు పురుషుడు, which is hidden to the physical eyes. అనగా నేత్రాలకు కనిపించని వాడు. This part of man is the new creature when somebody is born again. ఈ మనుషుడు తిరిగి జన్మించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. According to 2 Corinthians 5:17, 2 కొరింథీ 5:17 when a man ప్రకారముగా is born again, ఒక వ్యక్తి it తిరిగి is his జన్మిస్తే spirit that has become new. తన ఆత్మ తిరిగి జన్మించి నూతనంగా All మార్చబడుతున్నాడు. things have become new. ఇదిగో సమస్తము So this కృతవాయను. newborn baby, నూతనంగా జన్మించినటువంటి as వ్యక్తిగా this baby is being fed on the word, నూతనంగా జన్మించిన ఈ శిశువు వాక్యం ద్వారా where we are పోషించబడాలి. meditating the word, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, we're giving God's word the first place, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడం ద్వారా, and we are doers of the word. దేవుని వాక్యాన్ని చేయడం While ద్వారా we do these things, ఇలా చేస్తూ ఉంటున్నప్పుడు our spirit మన ఆత్మ begins to be educated and begins to get trained. తరబేతి పొందుకొని జ్ఞానం సంపాదించుకుంటాడు. And the more you begin to get trained, ఎంతగా తరబేతి నువ్వు పొందుతూ the ఉంటావో more confident you become on the inside. అంతరంగంలో అంత నిబ్బరముగా The ఉంటావు more నీవు. confident you become, నువ్వెంత నిబ్బరముగా the ఉంటే more authoritative the voice of the spirit man becomes. అప్పుడు ఆత్మ పురుషుని యొక్క స్వరము అంత అధికారయుక్తంగా And ఉంటుంది. according to Proverbs chapter 20 verse 27, సామెతలు 20:27 the ప్రకారంగా Bible says the spirit of man is the candle of the Lord. బైబిల్ బోధిస్తుంది యెహోవా పెట్టిన దీపమే నరుని ఆత్మ That అని. means the newborn spirit అనగా నూతనంగా జన్మించిన has ఆత్మ within it లోపల the life and nature of God. దేవుని జీవమును స్వభావమును The కలిగి Holy ఉన్నాడు. Spirit lives inside your spirit man. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మ పురుషునిలో నివసిస్తాడు. And God communicates with your spirit దేవుడు నీ ఆత్మతో సంభాషిస్తాడు. because that's where He is. ఎందుకనగా అక్కడే తను నివసిస్తున్నాడు So కాబట్టి. your spirit నీ ఆత్మ receives information సమాచారం and పొందుకుంటాడు, instruction సూచనలు పొందుకుంటాడు from God దేవుని నుంచి in your spirit. నీ ఆత్మలో పొందుకుంటాడు. Say amen. ఆమేన్. So I'm encouraging you మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నేను. that you need to learn to develop the spirit man ఆత్మ పురుషుని అభివృద్ధి పరచడంలో మీరు పని by చేయాలి. meditating ధ్యానించడం ద్వారా. Forever lover, in the depths of the darkest night, your love shines through, a guiding light. With every heartbeat I feel your grace. In your warm embrace I find my place. Darling, don't cry, don't shed a tear, for I'll be your fortress, I'll always be near. Though storms may rage and oceans may roar, I'll stand by your side forevermore. Through the trials and the tests we face, our love will endure, it cannot be erased. So dry your eyes,
my love and take my hand. Together we'll conquer. By doing the word, వాక్యాన్ని చేయడం by ద్వారా, giving God's word first place, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం and ఇవ్వడం ద్వారా, learning to discern that and just follow what your spirit is saying. దాన్ని వివేచిస్తూ ఆత్మ చెప్తున్న మాటను See, అనుసరించడం because this నేర్చుకోవాలి. is how God says ఎందుకనగా ఈ He విధంగానే will teach us to profit. దేవుడు బోధిస్తున్నాడు, ఆయన He మనల్ని will బోధిస్తాడు, guide us in our life. మన జీవితంలో మనల్ని And నడిపిస్తాడు. when God guides us, దేవుడు మనల్ని and నడిపిస్తే, when God teaches us, దేవుడు మనకు బోధిస్తే, you'll only win in life. జీవితంలో ఎప్పుడు నువ్వు విజయం సాధిస్తావు. But understand something. అయితే ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. You don't join school in the first grade today ఈ రోజు మొదటి గ్రేడ్ లో స్కూల్లో జాయిన్ అయ్యి and graduate from the 12th grade tomorrow or in a week's time. ఒక వారం దినాల్లోనే ఆ 12వ గ్రేడ్ ని మీరు జయించలేరు, పాస్ It కాలేరు. takes years. దానికి కొన్ని It సంవత్సరాలు takes పడుతుంది, time. కొంత సమయం పడుతుంది. So what am దానికి. I saying? నేనేం చెప్తున్నాను? We need to consistently hear and practice what we have heard. మనం విన్నటువంటి వాక్యాన్ని క్రమంగా వింటూ దాన్ని ప్రకారం ప్రవర్తించాలి. That's when your spirit man will begin to grow stronger అప్పుడు నీ ఆత్మ పురుషుడు and బలంగా his అవుతాడు, voice will become authoritative. తన స్వరము అధికారయుక్తంగా And now ఉంటుంది. you will know how to be led and how to be guided by God. ఇప్పుడు దేవుని ద్వారా ఎలా నడిపించబడాలో సూచించబడాలో మీకు తెలుస్తుంది. This will only lead you to victory and success. ఈ విషయం నిన్ను విజయంలోనికి నడిపిస్తుంది. Say amen. ఆమేన్. I've finished the series. సిరీస్ ని ఇంతటితో ముగించాను. Praise God. Amen. దేవునికి మహిమ I believe కలుగుగాక. you've been blessed. మీరు ఆశీర్వదించబడారని అనుకుంటున్నాను నేను. Well, let's close the service. ముగించుకుందాం. As I close today, ఈ రోజు I want ముగిస్తుండగా to give an opportunity for those that do not know Jesus Christ as their Lord and Savior to be born again. యేసుక్రీస్తుని ఎరగనటువంటి వారికి తిరిగి జన్మించడానికి అవకాశం The ఇస్తున్నాను. Bible says, as many as received him, to them gave he the power to become the sons of